वालों के लिए इब्रानियों की पत्री, ఒకటే అధ్యాయము इसका पहला अध्याय 7వ వచనం మనం చదువుకుందాం. और इसके 7, 8 వచనం మనం 7 और చదువుకుందాం. 8वें वचन को पढ़ेंगे. ఆ, ఆ. ఉమ్, 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 ఉమ్. చాలా చాలా ప్రార్థన చేసుకుందాము. प्रार्थना करेंगे. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం గల దేవా నీకు వందనాలు ప్రభా. परिशुद्ध परिशुद्ध महान परमेश्वर जीवित मेरे राजा, आपके नाम का धन्यवाद करते हैं. మరొక్కసారి ప్రభా మరి మేమందరం అయితే కూడుకొని నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. फिर से हम सबको एकत्रित होकर आपकी स्तुति करने का भाग्य दिया, धन्यवाद करते हैं. మరొక్కసారి మీ వాక్కుతో మాతో మాట్లాడండి. फिर से एक बार आपके वचनों के द्वारा हमसे बातें దేవా करें. ఇక్కడ బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డలకు అంతరాత్మల కనులను తెరవండి. आपके प्रिय बच्चों के अंतरात्मा की आंखों को खोले, దేవ అంతరాత్మ చెవులను తెరవండి. उनके अंतरात्मा के कानों को खोले. దేవాని బిడ్డలకి ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని గ్రహించే కృపను బిడ్డలకి ఇవ్వండి. अब जो कुछ भी अपने बच्चों को देना चाहते हैं उसकी समझ उनको दीजिए, దాన్ని పొందుకునే భాగ్యముని బిడ్డలకి और ఇవ్వండి. उसको पाने का भाग्य इनको दीजिए. దేవ వచ్చిన ప్రతి బిడ్డలందరూ కూడా మీ చేతిలో यहाँ అప్పగించుకుంటున్నాం. पर आए हुए हर एक व्यक्ति, हर बच्चों को आपके हाथों में सौंपते हैं. పరిశుద్ధాత్మ దేవా మీరే మా సన్నిధిలోకి రండి ప్రభా. पवित्र आत्मा, आप हमारे बीच में మీ उपस्थित हो యొక్క जाइए. బలమైన సన్నిధి మేము చూడాలని आपकी కోరుకుంటున్నాం. ताकत की सनिधि को हम देखना चाहते हैं. దేవా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి. यहाँ पर आए हुए हर एक व्यक्ति को दर्शन दे. దేవా మీ వాక్కుతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సర్వసత్యంలో నడిపించమని आपके वचन కోరుకుంటున్నాం. के द्वारा हमसे बातें करके हमें ताकत देकर सर्वसत्य के मार्ग में चलाएं. ఈ కొద్ది ప్రార్థన ये छोटी सी प्रार्थना యేసు నామములో यीशु के नाम से అడిగి వేడుకుంటున్నాం తండ్రి. मांगते हैं पिता, ఆమేన్. आमीन. సో ఇప్పుడు చదువుకునే వాక్య భాగంలో మనం ఎలా రాసి ఉంటుంది. और अब तक पढ़े हुए वचनों के भाग में इस प्रकार लिखा है. సో, పోయిన వారంలో మనం ఏమి వాక్యం ధ్యానించుకున్నాము. पिछले सप्ताह में हमने किन वचनों को ध्यान 6వ किया? వచనంలో దేవుడు తన దూతలందరినీ ఆ ఆ ఆది సంభూతిని భూమి మీద రప్పించినప్పుడు అందరూ దూతలందరూ కూడా ఆయనను నమస్కరించాలని మనం పోయిన వారంలో ధ్యానించుకున్నాం. और परमेश्वर जब अपने बेटे को लाता है तो सारे स्वर्गदूतों को कहता है कि वो उसकी आराधना करें. యేసు ప్రభు మళ్ళీ భూమి మీద ఎప్పుడైతే మళ్ళీ యేసు ప్రభు వస్తారో అప్పుడు దూతలందరూ కూడా దేవుని స్తుతించాలంట. और जब यीशु मसीह संसार में आएंगे तो सब सारे स्वर्गदूतों को उसकी स्तुति करनी అందరు है. కొందరు స్తుతించరన్నమాట. यानी कि कुछ लोग स्तुति नहीं करते. ఎవరు స్తుతించరు? कौन स्तुति नहीं करते? ఎవరు? कौन है जो स्तुति नहीं దూతలు करते? స్తుతించరు కొందరు. स्वर्गदूत है जो थोड़े उसकी వాళ్ళు स्तुति नहीं करते. స్తుతించలేకపోతున్నారు. वो उसकी स्तुति नहीं कर पा रहे हैं. అందు గురించి దేవుడు అంటాడు, తండ్రి అనే దేవుడు నా కుమారుని మళ్ళీ భూమి మీద నేను రప్పించినప్పుడు మీరు అందరూ కూడా స్తుతించాలి అని అంటున్నాడు. इसलिए पिता परमेश्वर कहते हैं जब मैं अपने पुत्र को इस भूमि संसार में भेजूंगा तो सब लोग उसकी स्तुति करें. కొందరు అజ్ఞానమైన దూతులు, అజ్ఞానం కూడా చెప్పొచ్చు వాళ్ళకి. और कुछ अज्ञानी दूत है उनको अज्ञानी भी అంటే कह వాళ్ళకి सकते हैं. పరిపూర్ణమైన జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు దేవుని यानी స్తుతించలేకపోతున్నారు. कि उनको परिपूर्ण ज्ञान नहीं है इसलिए वो उसकी स्तुति नहीं कर ఈ पा రోజు रहे కూడా हैं. భూమి మీద దేవుని నమ్మిన క్రైస్తవ బిడ్డలు అంటారు కదా, వాళ్ళు కూడా దేవుని आज స్తుతించలేకపోతున్నారు. भी संसार में मसीही लोग हैं लेकिन वो भी स्तुति नहीं कर पा रहे हैं. వాళ్ళు కూడా దేవుని वो भी స్తుతించలేకపోతున్నారు. परमेश्वर की स्तुति नहीं कर पा దూతలు रहे కూడా हैं. కొందరు దేవుని స్తుతించలేకపోతున్నారు. स्वर्गदूत भी स्तुति नहीं कर पा అలాగే रहे हैं. భూమి మీద కూడా కొందరు ఉన్నారు, వాళ్ళు దేవుని స్తుతించరు. और इस संसार में भी थोड़े लोग हैं वो भी परमेश्वर की स्तुति వాళ్ళు नहीं దేవుని करते. స్తుతించకపోవడం వల్ల కారణం ఏమంటే వాళ్ళు కూడా అజ్ఞానం అన్నమాట. वो उसकी स्तुति नहीं कर रहे इसलिए वो भी अज्ञानी है. వాళ్ళు అంటారు క్రిస్మస్ క్రిస్మస్ అంటూ ఉంటారు. और वो लोग कहते हैं क्रिसमस क्रिसमस వాళ్ళ क्रिसमस. జీవితంలో ఎప్పుడు క్రిస్మస్ చేయరు వాళ్ళు. उनके जीवन में कभी भी वो क्रिसमस नहीं క్రిస్మస్ करते. అంటే ఏమిటి? क्रिसमस यानी के क्या? అంటే బిర్యానీ చేయడమా, కేకులు తినేయడమా? क्या बिरयानी बनाकर केक खाना है? హ? క్రిస్మస్ అంటే ఏంటి? దాని ఉద్దేశం ఏమిటి? क्रिसमस का मतलब क्या है? उसका उद्देश्य क्या है? మస్ అంటే ఆరాధన చేయడం, క్రీస్తు ఆరాధన. मास यानी कि आराधना. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. क्रिसमस यानी कि क्रिस्त की आराधना. చాలా మంది ఉంటారు దేవుని బిడ్డలు అనుకుంటా కానీ వాళ్ళ జీవితంలో ఆరాధన ఉండదు. बहुत सारे लोग कहते लेकिन उनके जीवन में आराधना नहीं होती. వాళ్ళకి ఏకాంతం ఆరాధన ఉండదు. उनके एकांत में आराधना नहीं సంఘంలో होती. కలిసి కూడా ఆరాధన ఉండదు. कलीसिया में भी उनकी आराधना వాళ్ళు नहीं హ్యాపీ होती. క్రిస్మస్ చెప్పడానికి వాళ్ళు యోగ్యులే కాదంట. और हैप्पी क्रिसमस कहने के वो योग्य ही नहीं है. मैं వాళ్ళకి कहता हूं. కేకులు తినేస్తారు, ఇక బిర్యానీలు తినేస్తారు, వాళ్ళు దానికోసమే ఆ పండుగ అనుకుంటారు కానీ దేవుని ఆరాధించే జీవితం వాళ్ళకు ఉండదు. वो केक खाते हैं, वो बिरयानी खाते हैं, लेकिन वो क्रिसमस के लिए उनके जीवन में आराधना ही नहीं है तो वो योग्य नहीं. పండుగ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కేవలం పిండి వంటలు ఇక తినడమే తాగడమే అదే వాళ్ళు పండుగ అనుకుంటున్నారు. और त्योहार का मतलब वो ये सोचते हैं कि अच्छे वस्तुएं खाना यही हमारा त्योहार है. నిజమైన క్రైస్తవుల బిడ్డలు ఏమిటంటే దేవుని ఆరాధించే వారే వాళ్ళు నిజమైన క్రైస్తవులు. और जो सच्ची में मसीह है, जो परमेश्वर की आराधना करते हैं, वही सच्चे मसीह వాళ్ళ है. జీవితం వాళ్ళకి దేవుని ఆరాధించే ఆ జీవితం ఉండడమే వాళ్ళే నిజమైన
క్రైస్తవులు వాళ్ళే నిజమైన వాళ్ళు క్రిస్మస్ పండుగ చేయడానికి యోగ్యులు और అన్నమాట. उनके जीवन में जो आराधना करते हैं, आराधिक है, वही इसके योग्य है, वो क्रिसमस मना सकते हैं। దేవుని ఆరాధించే వారే నిజమైన క్రైస్తవులు. और परमेश्वर की आराधना करने वाले ही सच्चे मसीह है। తో పరలోకంలో కొందరు దూతలను వాళ్ళు సరైన క్రిస్మస్ చేయరు అన్నమాట. और स्वर्ग में कुछ स्वर्ग दूत है, वो अच्छे से आराधना नहीं करते, సరైన క్రిస్మస్ చేయరు. वो सही क्रिसमस नहीं దేవుని मनाते, ఆరాధించలేరు वो వాళ్ళు. परमेश्वर की आराधना नहीं कर తండ్రి रहे అనే हैं। దేవుడు అంటే నా కుమారుని ఆరాధించండి, और पिता परमेश्वर कहते हैं मेरे पुत्र की आराधना करो, లేకపోతే మీరు నాశనం అయిపోతారు. नहीं तो आप नाश की ओर चले అది जाओगे। తండ్రి అనే దేవుడు భూమి మీద రాజులు అధికారులు అందరూ కూడా అంటారు, నా కుమారుని మీరు ఆరాధించలేకపోతే మీరు త్రోవ తప్పిపోయి మీ జీవితం నాశనంలోనికి నడిపించబడుతుంది. और पिता परमेश्वर इस संसार के अधिकारियों से, राजाओं से कहता है, अगर तुम मेरे पुत्र की आराधना नहीं करोगे तो मार्ग से भटक कर तुम नाश की ओर चले ఎందుకు जाओगे। నాశనం అయిపోతారు? क्यों वो नाश हो जाते हैं? ఎందుకంటే వారు ఎప్పుడైతే ఆరాధించలేరో क्योंकि जब वो आराधना नहीं कर पाते దేవుడు వాళ్ళ దగ్గరికి రాడు. तो परमेश्वर उनके पास नहीं आएगा। వాళ్ళ జీవితం అంతా పాపపూరిత జీవితం అంతా కూడా నాశనం కాకుండా పాపంలోనే జీవిస్తారు. उनका जीवन पाप भरित होकर नाश के मार्ग में वो जीते रहते हैं। ఎప్పుడైతే వాళ్ళు ఆరాధన చేయరో దుష్ట శక్తులని వాళ్ళు కట్టేసి ఉంటే ఆ ఒక బంధకంలోనే వాళ్ళు జీవిస్తారు. जब वो आराधना नहीं करते तो दुष्ट शक्तियों के बंधन में फंस जाते हैं, उसी में रह जाते ఆ हैं, బంధకంలోనే వాళ్ళు నాశనం అయిపోతారు. और वो बंधक से उस नाश ఆ की ओर चलते అలవాట్లోనే हैं, వాళ్ళు నాశనం उन అయిపోతారు. आदतों में वो नाश हो जाते हैं, అలాగ వాళ్ళు నాశనంలోనికి వెళ్తా ఉంటారు और इस అన్నమాట. प्रकार से वो नाश की ओर चले जाते रहते हैं। ఎవరైతే దేవుని ఆరాధిస్తారో और जो कोई भी परमेश्वर की आराधना करता వాళ్ళు है, బంధకం నుంచి విడిపించబడతారు, वो इन बंधों से छुड़ाया जाता है, పాపం నుంచి पाप విడిపించబడతారు, से छुड़ाया जाता है, శాపం నుంచి श्राप విడిపించబడతారు, से छुड़ाया जाता దుష్ట है, శక్తుల నుంచి విడిపిస్తారు. दुष्ट के शक्तियों से छुड़ाया जाता है। దేవుని ఆరాధించే వారు వాళ్ళు దేవుని విజయం బలము పొందుకుంటారు. और जो परमेश्वर की आराधना करते हैं वो विजय और उसकी ताकत पाते हैं। పోయిన వారం మరి ధ్యానించుకున్నాం. पिछले सप्ताह में हमने इसके बारे में అయితే ध्यान दिया దేవుని దూతలందరూ కూడా దేవుని స్తుతించమంటున్నారు था। అన్నమాట. और परमेश्वर कहता है कि सारे स्वर्गदूतों को उसकी स्तुति అయితే करें। ఈ రోజు ఏమి వాక్యం దేవుడు మాట్లాడుతూ ఒకసారి చూద్దాము. और आज परमेश्वर क्या बात करेगा एक बार देखेंगे। ఒకసారి 7వ వచనం మరొకసారి एक చదవండి. बार 7वें वचन को फिर से पढ़िए। తన దూతలను వాయులుగాను హా హా హ్మ్ హా హ్మ్ तो ఇక్కడ వాక్యం ఇలా సెలవిస్తుంది. यहाँ पर वचन इस प्रकार बताता है, దూతలకు అందరికైతే అగ్ని జ్వాలలుగా గాలిగా మరి ఈ సృష్టి అంతటి మీద వాళ్ళకి సేవకులుగా మార్చుకున్నాడు దేవుడు అని వాక్యం అంటుంది. स्वर्गदूतों को अग्नि के समान, हवा के पवन के समान उन्होंने बना लिया है। దూతలందరూ కూడా గాలిని వాళ్ళు కంట్రోల్ గా చేస్తారు. దూతలందరూ కూడా ఈ అగ్నిని కంట్రోల్ చేస్తారు. సమస్త సృష్టి అంతా కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. వాళ్ళ సేవకులుగా ఉన్నారు. ये स्वर्गदूत जो है हवा को कंट्रोल कर सकते हैं, पानी को कंट्रोल कर सकते हैं, ये सारे प्रकृति को वो कंट्रोल कर सकते हैं। కానీ దేవుడు మాత్రం కుమారుడికైతే ఏమంటాడంటే, लेकिन पुत्र के विषय में वो ये कहता है, ఆయన ఏమంటాడంటే కుమారుడికైతే पुत्र के विषय में वो ये कहता है, దేవాని సింహాసనం నిరంతరము నిలుచున్నది, तेरा सिंहासन युगानुयुग रहेगा। దేవా అంటున్నమాట. यहाँ पर परमेश्वर कहता है, తన కుమారుడికైతే ఏమంటున్నాడు తండ్రి అయిన దేవుడు, अपने पुत्र के लिए पिता परमेश्वर क्या कहते हैं, ఏమంటున్నాడు చూడండి. देखिए क्या कहते हैं, దేవాని దేవాని సింహాసనము నిరంతరం ఉండదు. అంటే ఎవరు దేవాని అని పిలుస్తున్నారు? यानी कि परमेश्वर किसको कह के కుమారుడైన बुला रहे हैं? దేవుణ్ణి ఎవరు దేవాని పిలుస్తున్నారు? తండ్రి అయిన దేవుని కుమారుని దేవునికి దేవాని సింహాసనము నిరంతరము నిలిచి ఉన్నది, ఉంటుంది ఉంటుంది ఉన్నది ఉన్నది అంటుంది. అంటే ఆయన సింహాసనం ఎప్పటి నుంచి ఉన్నదో అప్పటి నుంచి అది నిలిచి ఉన్నది. ఎప్పుడు కూడా ఆయన సింహాసనము దిగలేదన్నమాట. తండ్రి అనే దేవుడు అంటే ఏమంటే కుమారుని దేవుని సింహాసనము ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఆ సింహాసనం ఎక్కడ? और पिता परमेश्वर पुत्र के बारे में कहते हैं, तेरा सिंहासन युगानुयुग रहेगा। అధికారం, సింహాసనం అనగానే అధికారం అన్నమాట. सिंहासन यानी कि उसका अधिकार, అంటే సమస్త సృష్టి అంతటి మీద ఆయన అధికారం ఉంటుంది. यानी कि सारे सृष्टि पर उसका अधिकार है। ఒకసారి ఒక వచనం కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21 చూడండి. హా సమస్తము అంటే మొత్తం వచ్చినాడు. సమస్తము ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగము అందరమే మాత్రమే గాక రాబోయే యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను
ఎంతో హెచ్చుగా పరలోకమునందు హా, సమస్తమును ఆ సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, అంటే ఇక్కడ వాక్యం అంటుంది ఈ యుగమందు మాత్రమే కాదు, సమస్త అధికారం ఎప్పుడైతే ఎంతైతే సృష్టిలో పరలోకం ఉంటుంది, వేరే వేరే గ్రహాలు ఉంటాయి, అక్కడ కొన్ని కోట్లు రాజ్యాలు ఉన్నాయి. और यहाँ पर इफिसियों के पहला अध्याय 21वें वचन में कहता है यही राज्य नहीं करोड़ों ग्रह है, सभी के राज्य है, उन सभी के बारे में वचन అక్కడ लिखता है వాక్యం సమస్తం అధికారము పైన ఆయనకు అధికారం ఇవ్వబడింది. और सब कुछ के ऊपर उसको अधिकार दिया गया है సమస్తము మొత్తము ఆయన పాదాల కింద పెట్టేసినట్టు और దేవుడు. सारी वस्तुओं को उसके पैरों के चरणों के ఇంకా नीचे रखा రాబోయే गया ఎన్నైతే है యుగాలు పుడతాయి అవి కూడా యేసయ్య పాదముల కిందనే పెట్టారు. और आने वाले युगों में जो कुछ भी उत्पन्न होगा वो सभी मसीह के पैरों में रखा गया సమస్త है। అధికారం అంతా కూడా యేసు ప్రభుకే. सारा अधिकार यीशु मसीह का है కొద్ది భాగము మరి తండ్రి అయిన దేవుడు కూడా పెట్టుకోవచ్చు కదా. और हो सकता है थोड़ा भाग पिता परमेश्वर भी ले सकता है, మరి ఆగ పెట్టుకోకుండా और ऐसा ना लेते हुए సమస్త అధికారం అంతా కూడా యేసు ప్రభుకే. सारा अधिकार यीशु मसीह के लिए। ఇట్లా ఎందుకు? ऐसा क्यों? దేవునికి అధికారం ఉండదా ఎంత కూడా తండ్రి అయిన దేవునికి? क्या पिता परमेश्वर को थोड़ा भी अधिकार नहीं होना चाहिए? మొత్తం తండ్రి అయిన దేవుడికి కుమారుని దేవునికి అప్పగిస్తున్నారు. सब कुछ पुत्र मसीह के लिए सौंप रहे हैं। ఒకవేళ మీరు ఆ స్థానంలో ఉంటే ఏమంటారు? अगर उसकी जगह पर आप रहोगे तो क्या करोगे? మొత్తం భూమి అంతా కూడా, భూమి కొన్ని కోట్ల గ్రహాలన్నీ కూడా మొత్తం మీరు కూడా ఆ స్థానంలో ఉంటే ఏమంటారు? केवल ये दुनिया नहीं, करोड़ों ग्रहों के विषय में भी अगर उसे देना है, కోట్ల గ్రహాలు ऐसे करोड़ों ग्रह है, అవన్నీ కూడా యేసు ప్రభుకి ఇచ్చేసి అంతా కూడా నువ్వే దీని మీద అధికారిగా ఉండు, నీ సింహాసనం నిరంతరం ఉండును గాక అని తండ్రి అయిన దేవుడు కుమారుని దేవునికి చెప్తున్నారు. उन सभी को यीशु मसीह को देकर तेरा राज्य युगानुयुग बना रहे, ऐसा पिता परमेश्वर कहते हैं। అంతా కూడా యేసు ప్రభుకి ఎందుకు అప్పగిస్తున్నారు? सब कुछ यीशु मसीह के लिए दे दिया गया है। ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీకున్న ఆస్తి అంతా కూడా మొత్తం పిల్లలకి ఇచ్చేసి ఇప్పుడు ఇచ్చేస్తారా? अभी आप है, क्या आप अपनी संपत्ति पूरी अपने बच्चों को अभी दे दोगे? ఎప్పుడు ఇస్తారు? कब दोगे? ఇక నా జీవితం అయిపోతుంది, ఇక నేను ఉండను అప్పుడు ఇస్తాం. हो गया मेरा जीवन, अब मैं मरने वाला हूँ, तब हम अपनी संपत्ति बांटते ఇక हैं। నా జీవితం అయిపోయింది, ఇంకేమి, मेरा जीवन हो गया, अब ఇక क्या నేను है? పోతున్నా పరలోకానికి పోతున్నా, अब मैं जा रहा हूँ स्वर्ग में, ఇప్పుడు మొత్తం దీన్ని చూసుకోండి. अब सब इसको देख लो। ముందే ఇస్తాం అంతా కూడా, क्या सबसे पहले देते हैं? ముందే మొత్తం రాగానే ఇప్పుడు అందరు కూడా ముందే ఇచ్చేసి ఆయన మొత్తం ఖాళీగా ఏమి లేకుండా ఖాళీగా ఉంటారా? पहले ही सब कुछ दे के खाली रहोगे? దాన్ని దేవుడు ఏమంటాడు, మొత్తం ఆయన చేతికి ఇచ్చాను, ఇంకా ముందు ఏదైతే ఇంకా పుడతాయో, యుగాలు పుడతాయో, ఇంకా ముందు ఏదైతే కొత్త సృష్టి అవుతుందో అంత కూడా నీ చేతిలో పెడుతున్నాయో నువ్వే చూసుకో. लेकिन पिता कहता है ये सब कुछ मैं तेरे हाथ में रखता हूँ और आगे जो कुछ भी उत्पन्न होने वाला है उन सभी को मैं तेरे पैरों में सौंप ఆయనకి देता हूँ। ఎందుకు అప్పగిస్తున్నా, ఆయన ఈ సృష్టికర్త కాబట్టి ఆయనకి అప్పగిస్తున్నారు. वो उसको इसलिए सौंप रहा है क्योंकि वही सबका सृष्टि करता है కుమారుడైన దేవుడు దాన్ని సృష్టించాడు కాబట్టి, और पुत्र परमेश्वर ने इसकी रचना की है, इसलिए కుమారుడైన దేవుడు దాని కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, మనుషుల కోసం ప్రాణం పెట్టాడు और కాబట్టి, पुत्र परमेश्वर ने मनुष्य के लिए अपने प्राणों को दिया है, इसलिए మనుషులు రక్షించడానికి ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి, इन मनुष्यों को बचाने के लिए उसने अपने आप को दीन किया, इसलिए అందుకోసం నువ్వు దీనికోసం ప్రాణం పెట్టినావు, దీనికి నువ్వే యజమానిగా ఉండని మొత్తం సమస్తం ఆయనకు అప్పగించుతున్నావు. इसलिए तूने इन सब के लिए अपने प्राणों को दिया है, इसलिए तू इसी के हाथ में सौंप देते అంటే हैं। మొత్తం సమస్తం సృష్టి అంతా కూడా యేసు ప్రభుకి అప్పగించిన తర్వాత మీ కుమారుడు తండ్రి అయిన దేవునికి ఏం ఉండొద్దా? और सारी सृष्टि को पुत्र को सौंपने के बाद क्या पिता परमेश्वर को कुछ नहीं चाहिए? ఉండాలనా వద్దా? चाहिए कि नहीं चाहिए? మాట్లాడరేం? कोई भी बात नहीं कर रहे। సమస్త సృష్టి అంతా కూడా తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పగిస్తే మరి తండ్రికి ఏం ఉండొద్దా? सारी सृष्टि पुत्र को सौंपने के बाद क्या पिता को कुछ नहीं चाहिए? ఉండాలనా వద్దా? మరి चाहिए कि नहीं चाहिए? చెప్పండి ఏమన్నా. కుమారుడు తండ్రి అయిన దేవునికి ఏం సృష్టి ఏమి వద్దా? क्या पिता परमेश्वर के लिए कुछ भी नहीं चाहिए? ఆయన దగ్గర కూడా శక్తి ఉన్నది, ఆయన కూడా ఒక మాట తెలియంటే సృష్టి చేయగలడు. उसके पास भी शक्ति है, अगर वो एक बात कहेगा तो वो सब कुछ बना सकता ఈయన है। కోట్ల గ్రహాలన్నీ సృష్టించబడను గాక అని ఒక మాట సెలవిస్తే కానీ కోట్ల గ్రహాలు పుట్టుకొని वो వస్తాయి. करोड़ों ग्रहों को बनाए, अगर ऐसा कहे तो बन जाएंगे। కుమారుని దేవుడు కూడా, యేసు ప్రభు కూడా ఒక్క మాట ఆలోచన చేసుకుని ఇలాంటి ఇలాంటి గ్రహాలు, ఇలాంటి ఇలాంటి మనుషులు పుట్టుకొని రావాలని ఒక్క మాట ఇట్లా
శక్తితో కూడిన ఒక మాట చదివించాను అనుకోండి, కొన్ని కోట్ల గ్రహాలు ఎక్కడ లేని శూన్యంలో పుట్టుకొని వస్తాయి. और पुत्र परमेश्वर भी ऐसे ग्रह होने चाहिए, ऐसे मनुष्य होने चाहिए, वो कहेंगे तो उनकी एक शब्द के द्वारा वो उत्पन्न हो ఒక जाएंगे। మాట చాలు సమస్తం సృష్టించబడుతుంది. उनकी एक बात से सब कुछ बन जाएगा। కుమారుని దేవుడు ఎలా అయితే సృష్టించుకుంటారో पुत्र परमेश्वर जैसे बना लेता है తండ్రిని దేవుడు కూడా సృష్టించగలడు. और पिता परमेश्वर भी बना सकते हैं। ఒక్క మాట చెప్తే చాలు అలాంటి కొన్ని కోట్ల గ్రహాలు అయినా కూడా अगर वो సృష్టించబడతాయి. एक बात कहेंगे तो ऐसे करोड़ों स्वर्गदूत ग्रह फिर से उत्पन्न होंगे। అంత శక్తి తనకున్న తర్వాత ఇంకా ఆయన ఎందుకు అడుగుతాడు? वो इतनी शक्ति होने के बावजूद भी क्यों उनसे पूछेगा? ఇంకా కోట్ల గ్రహాలు ఇంకా ఆయన కూడా और సృష్టించుకుంటాడు. उनके लिए भी वो खुद के लिए करोड़ों ग्रह बना सकते దాని हैं। మీద ఆయనకి ఏం ఆశ లేదు. उनके ऊपर उनकी कोई आशा नहीं है। యేసు ప్రభు కూడా దాని మీద ఆశ లేదు. यीशु मसीह की भी उस पर आशा नहीं యేసు है। ప్రభు సమస్తం సృష్టించారు. यीशु मसीह ने सब कुछ बनाया है। ఈ భూమిని ఇలాంటి కొన్ని కోట్ల గ్రహాలు इस సృష్టించారు. दुनिया को ऐसे करोड़ों ग्रहों को ఈ बनाया है। భూమిని సృష్టించి ఆదాముకి ఇచ్చారు. इस दुनिया को बनाकर आदाम को दिया। ఆదాము మీద దాన్ని చూసుకో, నువ్వు దాని మీద యజమానిగుండు, దాన్ని పరిపాలించు, నువ్వు దీనికి పరిపాలించు, దీని మీద నీ సంతానం అభివృద్ధి చేసి దీని మీద ఏలాలి అని దేవుడు ఆదాంకి ఈ భూమి ఇచ్చాడు. आदाम को परमेश्वर ने चुना, उसको बनाया और इससे कहा खाओ पियो फूलो और इसमें संतान को बढ़ाते जाओ और सब कुछ सारे में फैल जाओ कह ఈ के कहा। భూమి మీద నువ్వు ఏలాలి అని అక్కడ వాక్యం ఆది और కాండంలో इस पृथ्वी చూస్తాం. पर तो राज्य करे कह के वहां पर लिखा गया है। యేసు ప్రభు సృష్టించి ఆదాంకి ఇచ్చాడు. यीशु मसीह ने इसे बनाकर आदाम को दिया। తర్వాత ఆదాం ఎవరికి ఇచ్చాడు? बाद में आदाम ने किसको दिया? సాతానుకు అప్పగించాడు. शैतान को दे दिया। తర్వాత కొన్ని సంవత్సరం అయిన తర్వాత యేసు ప్రభు భూమి మీద మనుషుల్లాగా పుట్టారు. फिर कुछ वर्षों के बाद यीशु मसीह मनुष्य के रूप में संसार में యేసు जन्म ప్రభు लेते हैं। వచ్చినప్పుడు సాతాను ఏమని అంటుంది యేసు ప్రభుకు? और यीशु मसीह जब आते हैं तो शैतान यीशु मसीह से क्या నన్ను कहता है? మొత్తం లోకమంతా కూడా చూపించి, ये सारे संसार को दिखाकर ఆ పట్టణం చూడు, ఈ పట్టణం చూడు, ఈ దేశం చూడు, ఆ దేశం చూడు, అమెరికా, ఇంగ్లాండ్, మలేషియా అంతా కూడా చూపించి, ये देश देखो, वो देश देखो, ये शहर देखो कह दिखाकर ఈ సమస్తం అంతా కూడా నీకు ఇస్తా, ये सब कुछ मैं तुझे दे दूंगा। ఒక్కసారి నన్ను మొక్కు, तू एक बार मुझे दंडवत कर, నన్ను సాష్టాంగ నమస్కారం చెయ్యి, तू मुझे दंडवत कर, ఇదంతా కూడా నీకు ఇస్తా. ये सब कुछ तुझे दे दूंगा। అంటే యేసు ప్రభు ఆశపడి మొత్తం ఆయన నమస్కారం చేశారా? और क्या यीशु मसीह ने आशा रखकर उसके नमस्कार दंडवत యేసు किया? ప్రభు అంటే ఏంటి? నేను కోట్ల గ్రహాలు సృష్టిస్తా, यीशु मसीह ने सोचा मैं तो करोड़ों ग्रह बना ఇవి నా सकता, మాటల ద్వారా సృష్టించబడ్డాయి. ये सब मेरे शब्दों के द्वारा बनाए దీనికోసం गए నేను हैं। ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయాలి? इसके लिए क्यों मैं दंडवत करूं? నీకు ఒక రోజు నీ మెడక మీద నేను కాలు పెట్టి తీసుకుంటా. एक दिन तेरे सर पर मैं अपना पैर रखकर इसे ఆయన ले కూడా लूंगा। దేవునికి ఈ భూమితో ఆయనకు అవసరం లేదు. फिर भी परमेश्वर की इस दुनिया की आवश्यकता ఈ नहीं है। భూమి ఏమంటే ఈ భూమి కూడా భయంకరంగా తీసుకుపోయి నరకంలో ఎత్తేస్తున్నాయి భూమిని. और इस दुनिया को भी परमेश्वर ले जाकर एक दिन नरक में डालने ఇలాంటి वाला కొన్ని है। కోట్ల గ్రహాలు ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళన్నీ కూడా నరకంలో వెళుతున్నాయి. करोड़ों ग्रह है, वो सभी नरक में जाने वाले దానికి हैं। దేవునికి దాని మీద యేసుప్రభుకి దాని మీద దృష్టి లేదు. और परमेश्वर की दृष्टि उन सब पर ఇలాంటి नहीं కొన్ని है। కోట్ల గ్రహాలు దేవుడు ऐसे సృష్టించొచ్చు. करोड़ों ग्रह परमेश्वर बना सकता है। అలాంటి సృష్టిని బట్టి చూపించి నన్ను మొక్కు అంటుండు और సాతాను. ऐसी सृष्टि को बताकर शैतान कहता है कि मुझे दंडवत कर। అక్కడ మేముంటే మొక్కుతాం. अगर वहां पर हम रहेंगे तो हम दंडवत మాకు करेंगे। భూమి అంతా కూడా కావాలి, हमको दुनिया पूरी चाहिए, మాకు దేశం కావాలి. हमको देश चाहिए। భూమి కాదు, మనకు ఒక ఈ బంజారాలో ఒక బిల్డింగ్ ఇస్తామంటే ఆయనకు మొక్కేస్తాం. और दुनिया ही नहीं, अगर बंजारा हिल्स में एक बिल्डिंग भी देने के लिए कहेंगे బాంబేలో तो हम ఒక उसे బిల్డింగ్ दंडवत ఉంటే करेंगे। చాలా ఆయనకు మొక్కేస్తాం మేము. एक बिल्डिंग मिलेगी तो ठीक है कह के दंडवत అలాగా करेंगे। మనం సాతాన్ని మొక్కే వారం ఉంటాం. और ऐसे हम शैतान को दंडवत करने वाले యేసు होते ప్రభు हैं। దాన్ని మొక్క, యేసు ప్రభు గట్టితో శక్తితో ఒక మాట విడుదల చేస్తే చాలు ఇలాంటి భూమిని ఆయన సృష్టించగలడు. यीशु मसीह ने उसको दंडवत नहीं किया। अगर यीशु मसीह एक शब्द कहेंगे तो ऐसे करोड़ों दुनिया बना सकते हैं। కాబట్టి సాతాన్ని ఆయన మొక్కలేదు. इसलिए शैतान को उन्होंने दंडवत नहीं మనం किया। కూడా సాతాను కొన్ని ఆశలు చూపిస్తారు. ఇట్లా చేస్తే మీకు ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తే మీకు లాభం కలుగుతుంది, మీరు ఇట్లా చేయండి, ఇది ఇంట్లో పోయి ఇది కట్టుకోండి, మీ దారం కట్టుకోండి, ఇది కట్టుకోండి, అలా చేసుకోండి, మీరు టెంకాయ కట్టుకోండి, ఇది కట్టుకోండి. సాతాను కొన్ని మీకు మిమ్మల్ని ఈ లోకం వైపు లాగడానికి కొన్ని చూపిస్తూ ఉంటాడు ఆయన. और ऐसे भरमाने वाली बातें शैतान हमको बताता है कि संसार में ऐसा करो वैसा करो अच्छा रहेगा, हाथ को धागा बांधो, घर में नारियल बांधो तो अच्छा रहेगा। शैतान हमको ऐसा बताता है। టీవీలో చూస్తాను, మీకు ధనం వస్తుంది, మీరు ఇలా చేయాలి, ధనం వస్తుంది, మీరు అలా చేయండి అని చూపిస్తూ ఉంటారు వాళ్ళు. आप टीवी में देखते हैं अगर आपको संपत्ति चाहिए तो आपको ऐसा करना होगा, आपको वैसा करना होगा। మీకు ధనం రావాలంటే మీరు ఇలా చేస్తే మీకు ధనం వస్తుంది అని చూపిస్తూ ఉంటారు. अगर आपको पैसा कमाना है तो ऐसा करोगे तो आपके पास पैसा आएगा। ధనం ఎక్కడి నుంచి రాదు, మనకు దేవుడి నుంచి వస్తుంది. पैसा कहीं से नहीं, परमेश्वर की ओर से దేవుడే आएगा। మనకు ఆశీర్వదించాలి. परमेश्वर ही हमें आशीर्वाद సాతాను కూడా करे। మనకు కొన్ని ట్రిక్లు చూపిస్తూ ఉంటాడు. शैतान हमको ट्रिक दिखाता है, ఆయన మాటకు మనం అస్సలు వినొద్దు. उसके बातों को बिल्कुल नहीं ఆయన सुनना మన है। తండ్రిది, ఆయన మోసం చేసి ఆయన ఈ భూమి అంతా కూడా తన వశంలో మార్చుకున్నాడు. उसने हमारे पिता को धोखा देकर इस संसार को अपने अधीन में लिया है। యేసు ప్రభు దగ్గర వస్తాడు, ఆయన తన్ని ఆయనకు తగిలే నరకాలను
అని దొబ్బుతాడు ఆయన. और यीशु मसीह आएंगे एक दिन उसको लात मारकर नरक में फेंकेंगे। ఈ సృష్టి కూడా నరకంలోనికి ये వెళ్తుంది. सारी सृष्टि भी नरक में దీని जाएगी। మీద మనం ఆశ పెట్టుకోవద్దు. इसके ऊपर हमें आशा नहीं रखनी है। నాశ అయిపోయే సృష్టి మీద మన ఆశలు ये పెట్టుకోవద్దు. नाश होने वाली सृष्टि पर हमें आशा नहीं ఈ रखनी సృష్టి है। మీద యేసు ప్రభు కూడా దృష్టి లేదు. इस सृष्टि पर यीशु मसीह की भी दृष्टि नहीं है, తండ్రి అనే దేవుని కూడా దృష్టి లేదు. पिता परमेश्वर की भी दृष्टि नहीं అందు है। గురించి తండ్రి దేవుడు ఈ సృష్టి చేసిన తీసుకో, నీవే దాన్ని పరిపాలించు అంటాడు. इसलिए पिता परमेश्वर कहते हैं चाहिए सृष्टि तो ले लो, उसके ऊपर राज्य करो। మీరు అనుకోండి, మీరు ఒక కేజీ బిర్యానీ వండారు అనుకోండి. अब आप सोचिए कि आपने 1 किलो बिरयानी बनाई है। ఎవరు వచ్చి మరి మాకు మేము ఊరు వెళ్తున్నాం, అది వెళ్తున్నాం, మరి మాకు భోజనం లేదని మీ దగ్గర నుంచి ఏదో తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి. और कोई आता है कि हमारे पास हमने भोजन नहीं बनाया, हमें गांव जाना है, अगर वो आपके पास है वो ले जाते हैं। తీసుకపోతే మీరు ఇక అమ్మ ఇక మా బిర్యానీ పోయింది, ఇక నాకు ఇక లేకుండా పోయిందంటే మీరు బాధపడతారా? तो अब वो जाने के बाद बिरयानी मुझे नहीं मिली ऐसा कह के आप दुख करते हो। ఇంత మంచి స్వీట్ కూడా సిద్ధపడి స్వీట్ కూడా తీసుకుపోయాడు, బిర్యానీ కూడా అంతా తీసుకుపోయింది, ఇక నాకు ఎట్లా అని మీరు బాధపడతారా? और साथ में मैंने मीठा भी बनाया था, वो मीठा भी लेकर चला गया, ऐसा कह के हम दुख उठाते हैं। మళ్ళీ చేసుకుంటారు, हम फिर से बना लेते हैं, మరొకసారి 2 కిలో బిర్యానీ చేసుకుంటారు. और अगर चाहिए तो 2 किलो बिरयानी बना लेते हैं। అలా మీరు ఎట్లా చేసుకుంటారో आप जिस प्रकार से बना लेते हैं, దేవుడు అలాగా సృష్టి చేసుకోగలడు. पिता परमेश्वर भी ऐसे सृष्टि कर సమస్త सकता है। సృష్టి అంతా కూడా యేసు ప్రభుని ఇచ్చినా కూడా सारे सृष्टि को यीशु मसीह को देने के మళ్ళీ बावजूद కొత్త भी సృష్టి చేయగలడు. फिर से नई सृष्टि भी बना యేసు सकता ప్రభు है। కూడా మళ్ళీ కొత్త సృష్టి చేయగలడు. यीशु मसीह भी नई सृष्टि बना सकता है। అలాంటి ఆ సామర్థ్యం ఉన్నది కాబట్టి తండ్రి అయిన దేవుడు అంటే నీ సృష్టి అంతా కూడా నువ్వు చూసుకో ఎప్పుడు. ऐसी सामर्थ्य है, इसलिए पिता परमेश्वर कहते हैं सारी सृष्टि को तू దాని देख ले, మీద నువ్వు పరిపాలనగా ఉండు. इसके ऊपर तेरा राज्य बना रहे। అలాంటి పరిపాలన యేసు ప్రభుకి అప్పగించారు. और ऐसे राज्य को यीशु मसीह को सौंपा गया। యేసు ప్రభుకే ఆ దాన్ని అంతా కూడా నువ్వు చూసుకో. నీ యొక్క సింహాసనం నిరంతరం ఉంటుంది, ఇక దాన్ని ఎప్పుడు కూడా దాన్ని నీ రాజ్యము ఇక పోదు అంటుంది. और ऐसे सृष्टि को यीशु मसीह को दिया और कहा कि युगान युग तेरा राज्य बना रहेगा, ఆయన రాజ్యం ఇక అంతమే ఉండదు. और उसके राज्य का कभी अंत नहीं యేసు होगा। ప్రభు రాజ్యంకి ఇక అంతే. और यीशु मसीह के राज्य का कभी अंत। దాని సమస్త సృష్టి అంతా కూడా యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టేసి దీనికి నువ్వే చూసుకొని అంటున్నారు. और सारी सृष्टि को उसके पैरों के नीचे रखकर इसे तू देख ले, ऐसा कहता ఒక है। వచనం చూడండి, एक वचन को हम पढ़ेंगे, లూకా సువార్త 1:31 చూడండి. लूका रचित सुसमाचार उसका पहला अध्याय 31वां वचन। హా. నీవు గర్భము ధరించి ఉమ్. కుమారుని కని ఉమ్. ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. హా. ఆయన గొప్పవాడై ఉమ్. సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఉమ్. ప్రభువైన దేవుడు ఉమ్. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఉమ్. ఆయనకిచ్చును. ఆ. ఆయన యాకోబు వంశస్థులను ఉమ్. యుగయుగములు ఏలును. ఏలును. ఆయన రాజ్యము ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆయన రాజ్యము అంతము లేనిదై ఉమ్. ఆమెతో చెప్పెను. దూత వచ్చి మరియాతో చెప్తున్నారు ఇది ఇక్కడ సందేశం. और सरदूत आकर मरियम से ये संदेश कहते हैं, ఇగో నీ గర్భంలో ఒక కుమారుడు జన్మిస్తాడు, देखो तेरे गर्भ में एक पुत्र जन्म लेगा, ఆయన దావీదు సింహాసనం ఆయనకు అప్పగించబడుతుంది, और दाऊद का सिंहासन उसे सौंपा जाएगा। ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు, वो याकूब के घराने को सदा उस पर राज्य ఆయన करेगा, రాజ్యముకి ఇక అంతమే ఉండదు. और उसके राज्य का कोई अंत ना होगा। ఇక్కడ కూడా వాక్యం దేవదూత చెప్తా యేసు ప్రభు భూమి మీద పుట్టబోతున్నాడు, और स्वर्गदूत कहता है यीशु मसीह संसार में जन्म लेने वाला है, ఆయన రాజ్యం ఇక అంతమే ఉండదు. और उसके राज्य का कोई अंत नहीं होगा। యేసు ప్రభు రాజ్యం ఇక అంతం ఉండదు. यीशु मसीह के राज्य का अंत ना ఆ होगा, రాజ్యం అంతా కూడా తండ్రి అయిన దేవుని కుమారునికి అప్పగించి और वो राज्य पिता परमेश्वर ने पुत्र को सौंप कर, ఆ రాజ్యంకి ఎప్పటికీ అంతం ఉండదు. ఇక और उस राज्य का कभी अंत ना ఆ होगा, రాజ్యం అంతటి మీద ఆయనకి అధికారం ఉంటుంది. और उस राज्य के ऊपर हमेशा उसका ही अधिकार रहेगा। ఎవరి అధికారం ఉంటుంది? किसका अधिकार रहेगा? యేసు ప్రభు అధికారం ఉంటుంది. यीशु मसीह का अधिकार रहेगा। ఆ అధికారం ఆయన ఉంటుంది, కానీ ఆ అధికారం అంతా కూడా కుమారుడైన దేవుడు తండ్రికి ఆయన లోబడి ఉంటాడు అన్నమాట. वो अधिकार उसका होगा, लेकिन वो पिता के अधीन होकर रहेगा। ఆయన చేతి ఉన్నట్టు కూడా తండ్రి అయిన చేతిలో ఉన్నట్టుగా ఉంటుంది. जैसा उसके हाथ में है वैसे ही पिता के हाथ में भी रहेगा। కానీ ఇక్కడ ఒక వచనం ఇలా అంటుంది, लेकिन यहाँ पर वचन इस प्रकार कहता है, ఆయన భూమి మీద ఎందుకు వచ్చాడంట? वही संसार में क्यों आया, యేసు ప్రభు ఎందుకు భూమి మీద వచ్చాడంట? यीशु मसीह संसार में क्यों आया, ఇక్కడ వాక్యం అంటుంది. यहाँ पर वचन कहता है। ఏమంటుంది? ఎందుకు వచ్చినట్టు ఆయన? वचन क्या कहता है? దావీదు ఒక సింహాసనం ఆయనకు మళ్ళీ అప్పగించబడుతుంది, दाऊद का सिंहासन फिर से उसे सौंपा जाएगा, ఆయన దాని మీద అధికారిగా ఉంటాడు, वो उसके ऊपर अधिकारी होगा, ఆయన యాకోబు వంశస్థులు యుగయుగములు ఏలుతాడు. वो याकूब के घराने पर सदा राज्य करेगा। ఎవరి మీద దేవుడు అధికారంగా ఉంటాడు? परमेश्वर किसके ऊपर अधिकारी रहेगा? యాకోబు వంశస్థులు. याकूब के घराने पर। యాకోబు వంశస్థులు ఎందుకు దేవుడు అధికారిగా ఉంటాడు? याकूब के घराने पर क्यों परमेश्वर अधिकारी रहेगा?
హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు దేని మీద అధికారిగా ఉంటాడు? यीशु मसीह किस पर अधिकारी रहेगा? యేసు ప్రభుకు తండ్రి అయిన దేవుడు కేవలం యాకోబు సంతానం మీద మీరు అధికారిగా ఉండి అక్కడే సింహాసనం వేసుకో దాని మీదనే యుగయుగములు వెళ్ళాలని తండ్రి అయిన దేవుడు యాకోబు వంశస్థులకు మాత్రమే అప్పగించాడా? क्या यीशु मसीह को पिता परमेश्वर ने तो याकूब के घराने पर ही राज्य करना कहे कि याकूब का घराना ही उसको सौंपा है? కేవలం యాకోబు వంశస్థుల మీదనే నువ్వు అధికారిగా ఉండాలి, మిగతా అంతా కూడా నేను చూసుకుంటా అంటున్నారా? याकूब के वंशियों पर ही तुझे अधिकार रहना है, बाकी सब मैं देखूंगा, ऐसा कहता है? అట్లా అంటుండే యేసు ప్రభు. क्या ऐसा कहता है परमेश्वर? ఎవరికి అప్పగించుతున్నారు? वो किसको सौंप रहा है? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు చేతిలో ఏమేమి అప్పగించారు? पिता परमेश्वर ने पुत्र परमेश्वर के हाथ में क्या क्या सौंपा? అయ్యా నీ సింహాసనం నిరంతరం ఉండును గాక. तेरा सिंहासन युगान युग रहे। ఎఫెసీ పత్రికలో మనం చూస్తే సమస్తము నీ చేతిలో పెడుతున్నా, నీ పాదాల కింద పెడుతున్నా. इफिसियों के पत्र में देखते हैं सारा सब कुछ उसके पैरों ఇంకా तले रख రాబోయే दिया ఎన్నైతే गया है। గ్రహాలు పుడతాయో, ఎన్ని యుగాలు పుడతాయో అవన్నీ కూడా మీకు ఆ పాదాల కిందనే ఉంటాయి. आने वाले दिनों में कितने भी ग्रह उत्पन्न होंगे, कितने भी युग होंगे, वो सब तेरे पैरों में అవన్నీ होंगे। కూడా దేశాయ పాదముల కింద ఉంటే वो सभी यीशु मसीह के पैरों के नीचे रहेंगे। ఇక్కడ దూత ఏమంటున్నారు? और यहाँ पर स्वर्गदूत क्या कहते మరి हैं? ఒకటి ఏమంటున్నారు? अब मरियम से क्या कहते हैं? యాకోబు వంశస్థుల మీదనే ఆయన याकूब के घराने पर ही वो ఆయన राज्य- మీదనే రాజ్యం ఏలుతాడు. उसके ऊपर ही राज्य करेगा। ఆయన యాకోబు వంశస్థుల మీద యుగ యుగములు ఆయన ఏలును. కేవలం యాకోబు వంశస్థుల మీదనే ఏలుతాడు ఆయన. क्या वो याकूब के घराने पर ही आज राज्य करेगा? యేసు ప్రభు కేవలం యాకోబు వంశస్థుల మీదనే దృష్టి ఉంచాడా? क्या यीशु मसीह केवल याकूब के घराने पर ही अपनी दृष्टि रखी है? యాకోబుకి ఎందుకు అంటున్నాడు దేవుడు? याकूब को ही दू- क्यों कहता है దూత परमेश्वर? ఎందుకంటే యాకోబు వంశస్థులనే ఏలుతాడంట ఆయన. और दूत कहता है कि याकूब के घराने को ही वो राज्य करेगा, ఎందుకంటే యాకోబే అన్నాడు. क्योंकि याकूब ने कहा। అబ్రాహాం అనొచ్చు కదా, अब्राहम को कह सकते हैं ना, అబ్రాహాము వంశస్థుల మీద నేను అధికారం నేను వాళ్ళకి ఏలుతాను అనొచ్చు కదా. और अब्राहम के वंशों के ऊपर मैं राज्य करूंगा, ऐसा कह सकता था। ఇసాక్ వంశం అనొచ్చు కదా. इसहाक के वंश को कह सकता था। వేరే ఎవరైనా తీసుకోవచ్చు కదా. యాకోబుకే ఎందుకు అంటున్నాడు దేవుడు? किसी और को भी ले सकता था, याकूब को ही क्यों कह रहा है? ఎందుకు యాకోబుకే అని దేవుడు అంటున్నాడు? क्यों याकूब को कह रहा है परमेश्वर? ఎందుకు అంటుండొచ్చు మీరేమన్నా क्यों మాట్లాడండి. कह रहा होगा? आप क्या सोचते हैं, बताइए। దేవుడు భూమి మీద వచ్చి ఎవరి మీద ఏలుతాడంట? परमेश्वर इस संसार में आकर किसके ऊपर राज्य करेगा? ఎవరి మీద ఏలుతాడు దేవుడు? किसके ऊपर राज्य करेगा परमेश्वर? మాట్లాడండి, మీరు बताइए, आप लोग बताइए, बात कीजिए। ఎవరి మీద రాజ్య పరిపాలన చేస్తాడు? किसके ऊपर राज्य करेगा? యాకోబు ఎందుకు అబ్రాహాముకు అనుకోద్దు? ఎందుకు याकूब को क्यों कहा, अब्राहम को क्यों नहीं कहा? ఇసాక్ ఎందుకు అనలేదు? ఇసాక్ అంతా కూడా అబ్రాహాం దేవుని ఆశీర్వాద సంతానమే కదా ఇసాక్ పుట్టిన సంతానం. ईसाक को क्यों नहीं कहा? परमेश्वर का सारा आशीर्वाद ईसाक को मिला था। అదే యాకోబుని ప్రేమిస్తున్నాడు దేవుడు, యాకోబుని ఎన్నుకుంటున్నాడు, అబ్రాహాంని కూడా ఎన్నుకున్నాడు కదా. మరి అబ్రాహాము వంశస్థుల మీద నేను అధికారం ఏలుతాను అనొచ్చు కదా. మరి याकूब से प्रेम करता है, याकूब को उसने चुना। अब्राहम से भी प्रेम करता था, कह सकता था कि अब्राहम की संतान को आशीर्वाद। అట్లాంటి అయిపోతుండే కదా. ऐसा कहने से हो जाता था। ఎందుకు యాకోబుని ఎందుకు అంటున్నాడు దేవుడు? याकूब को ही क्यों परमेश्वर कहता है? యాకోబు చాలా మంచివాడా? याकूब क्या अच्छा है? మోసగాడు కదా. वो धोखा देने वाला है। మనం మోసం ఎట్లా చేసిండు ఆయన? उसने कैसा धोखा दिया? ఏం మోసం చేసిండు ఆయన? किस प्रकार का धोखा दिया? చెప్పండి, ఏం మోసం చేసిండు? कैसा धोखा उसने? ఏషావు దగ్గర పొందుకున్నాడు, జ్యేష్ఠత్వం పొందుకున్నాడు. एसाव के पास से उसने ज्येष्ठत्व ले लिया। ఎట్లా పొందుకున్నాడు ఆయన? कैसे ले लिया? ఏషావు అంటే ఆయన అడవికి పోయి వచ్చినప్పుడు ఆయన ఏదో కూర చేస్తున్నాడంట. एसाव जो जंगल में से आ रहा था, तब याकूब दाल पका रहा था, చిక్కుడుగా కూర ఏమో చేస్తున్నాడంట. वो सब्जी बना रहा ఆ था। చిక్కుడుగా కూర చూసి నాకు కూడా ఆ కూర ఇవ్వు అని అడిగింది. और इस सब्जी को देखकर उसने कहा, वो सब्जी मुझे भी दो। ఇక అంటే వచ్చేస్తలే 100 రూపాయలు 200 అడగలేదు యాకోబు. और मैं दे दूंगा 100-200 रुपए, तो ऐसा नहीं मांगा। 500 అడగలేదు. उसने 500 रुपए नहीं मांगे। డైరెక్ట్ గా నీ యొక్క జ్యేష్ఠత్వం అడిగిండు ఆయన. उसने सीधा उसका ज्येष्ठत्व को पूछा। అంటే ఒక్క భోజనం కోసం జ్యేష్ఠత్వమే అడగాలనా? एक भोजन के लिए क्या उसने ज्येष्ठत्व को पूछना चाहिए था? ఒక్క టైం భోజనం కోసం జ్యేష్ఠత హక్కు అడుగుతున్నాడు ఆయన. एक समय के भोजन के लिए ज्येष्ठत्व का हक उसने पूछा। అయితే ఏషావు మాత్రం ఒక టైం భోజనం కోసం ఏదైనా కానా పోగొట్టుకుంటాడు और అన్నమాట. एसाव जो है, एक समय के भोजन के लिए वो कुछ भी खो सकता है। ఆయన జ్యేష్ఠత్వం కూడా నాకు అవసరం లేదు తీసుకొని నేర్చిండు ఆయన. और उसने कहा, इस ज्येष्ठत्व की मुझे आवश्यकता नहीं, तू ले ले। ఏ జ్యేష్ఠత్వం తీసుకొని నేనేం చేయాలి?
इस ज्येष्ठत्व को लेकर मैं क्या करूं? ఇప్పుడు చనిపోబోతున్నా अब मैं मरने वाला हूँ। ఈ చచ్చిపోయిన వానికి జ్యేష్ఠత్వం తీసుకొని ఏం अब చేయమంటావు इस मरने वाले व्यक्ति को ज्येष्ठत्व का क्या ఆ क्या लेकर क्या జ్యేష్ఠత్వం करूं? తీసుకొని నువ్వే అన్నట్టు इसे तू ले ले ऐसा సరే इसने భోజనం कहा। ఇచ్చే అంటున్నా और मुझे भोजन दे అంటే दे। ఒక్క టైం భోజనం చేయకపోతే చనిపోతాడా यानी कि एक समय का भोजन ना ఆయన करने से वो मर ఉదయం जाएगा। తినేసి వెళ్ళిండట అడవికి वो सुबह में भोजन करके गया था जंगल में తినేసి వెళ్ళాడు అడవిలోకి పోయి మధ్యాహ్నం లేకుంటే సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు వచ్చిండేమో और जाकर जंगल में दोपहर या फिर हो सकता है शाम 4 बजे वो आया होगा। ఆ టైంకి వచ్చి భోజనం నేను తినకపోతే చనిపోతాను అంటుండు ఇక और उस समय में आकर अगर मैं भोजन नहीं खाऊंगा तो मैं मर जाऊंगा ऐसा कहता है। అంటే ఆయన 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 దృష్టిలో భోజనమే ఆయనకు చాలా ముఖ్యమైపోయింది यानी कि उसकी दृष्टि में भोजन ही बहुत मुख्य है। జ్యేష్ఠతం అంతా ఆయనకు దానికి విలువ ఇస్తలేడు ఆయన. ज्येष्ठत्व को उसने मूल्य नहीं दिया। జ్యేష్ఠతం పోతే పోనీలే అంటుండు. ज्येष्ठ तो जाएगा तो जाने दो। ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులు అట్లనే और అనుకుంటున్నారు. आज भी बहुत सारे मसीह लोग ऐसा ही कहते हैं। యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏమి వాళ్ళు यीशु గ్రహించలేకపోతున్నారు. मसीह किस उद्देश्य से आया वो से యేసు जान ప్రభు नहीं వచ్చి पाते। ఏమి ఇవ్వాలనుకుంటే దాన్ని यीशु గ్రహించలేకపోతున్నారు. मसीह आपको क्या देना चाहते हैं वो जान नहीं पाते। వాళ్ళు యేసు ప్రభు వచ్చారు ఇక మేము హ్యాపీ క్రిస్మస్ అని క్రిస్మస్ చేస్తాం और అనుకుంటున్నారు. यीशु मसीह आया है हैप्पी क्रिसमस कह के वो మేము घूम रहे పండుగ हैं। చేస్తా అంటున్నాం. वो त्योहार बना रहे हैं। మేము పండుగ చేసుకుంటాం ఇక కేకులు బిర్యానీలు ఇవే మాకు ఇదే పండుగ हम అంటున్నాం. त्योहार बनाएंगे, केक कट करेंगे, बिरयानी खाएंगे, यही वो त्योहार యేసు मानते ప్రభు हैं। ఎందుకు వచ్చాడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటారు దాని మీద వాళ్ళకి దృష్టి ఉండదు. और यीशु मसीह क्यों आया है, हमें क्या देना चाहते हैं, उस पर उनकी दृष्टि మాకు नहीं ఏ है। గొప్ప భాగ్యం దేవుడు ఇస్తున్నాడు దాని మీద వాళ్ళకి దృష్టి ఉండదు. परमेश्वर हमें कैसा भाग्य देने वाला है उस पर उनकी दृष्टि नहीं పండుగ है। వచ్చిందంటే మాకు పిండి వంటలు కావాలి, अगर त्योहार आया तो हमें अच्छे भोजन वस्तु కేకులు चाहिए, కావాలి, केक चाहिए ఎప్పుడు కూడా బిర్యానీలే और వెళ్ళి हमेशा बिरयानी चाहिए। వీళ్ళ మీద దృష్టి ఉన్నది యేషవు లాగా. इसके ऊपर दृष्टि रहती है एसाव के ఎవరైతే जैसा। క్రైస్తవులు తిండి మీద వాళ్ళ మనసు ఉన్నదంటే వాళ్ళ యేషావులే. और जो भी मसीही उनके भोजन के ऊपर उनका मन है तो वो एसाव के వాళ్ళ जैसे है। దేవుని చిత్తము గ్రహించకుండా वो परमेश्वर की इच्छा ना जानते हुए, దేవుని ఉద్దేశం గ్రహించకుండా परमेश्वर के उद्देश्य को ना जानते దేవుడు हुए, ఏదైతే మనకి ఇవ్వడానికి వచ్చిందో దాన్ని గ్రహించకుండా परमेश्वर किस प्रकार से हमें देने वाला है वो ना जानते हुए, కేవలం లోక సంబంధాలుగా ఉండిపోయి ఏదో పండుగ రాగానే ఆ రోజు ఎగురుతారు ఇక. केवल संसार के विषय में रहकर त्योहार आने के टाइम पर वो उछलते हैं। అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు వాళ్ళు గ్రహించరు. और यीशु मसीह क्यों आया है वो नहीं जानते। యేసు ప్రభు నన్ను పాపం నుంచి విడిపించడానికి వచ్చారని వాళ్ళు గ్రహించరు. यीशु मुझे पापों से बचाने के लिए आया है वो యేసు नहीं ప్రభు నన్ను जानते। శాపం నుంచి విడిపించడానికి यीशु వచ్చారని వాళ్ళు मुझे शापों से గ్రహించరు. बचाने के लिए आया है वो नहीं నేను जानते। బాప్తిసం తీసుకోవాలని వాళ్ళకి గ్రహింపు ఉండదు. मुझे बपतिस्मा लेना है ये बात की जान కొందరు पहचान नहीं బాప్తిసం होती। తీసుకొని ఉంటారు कुछ लोग बपतिस्मा नहीं लेते हैं, తీసుకొని ఉంటారు लेते हैं, కానీ పరిశుద్ధాత్మ పొందుకోవాలనే వాళ్ళకి ఆలోచన लेकिन ఉండదు. पवित्र आत्मा को पाने का विचार नहीं होता పరిశుద్ధాత్మ है। వరములు పొందుకోవాలి, पवित्र आत्मा के वरदान पाने का है, ప్రవచన వరాలను పొందుకోవాలి, प्रवचन का वरदान पाना ప్రార్థన है, జీవితం పొందుకోవాలి, आराधना का जीवन స్వస్థత पाना है, వరం పొందుకోవాలి, चंगाई का वचन సువార్తను पाना है, ప్రకటించాలి, शुभ संदेश सुनाना ప్రార్థన है, జీవితం ఉండాలి. प्रार्थना का जीवन होना चाहिए। ఇలాంటిది ఏం దాని మీద దృష్టి ఉండదు. ऐसे पर उनकी दृष्टि नहीं रहती। నేను బాప్తిసం తీసుకోవాలి, నా పిల్లలకు బాప్తిసం వైపు నడిపించాలని వాళ్ళకి దృష్టి ఉండదు. मुझे बपतिस्मा लेना है, अपने बच्चों को भी बपतिस्मा की ओर క్రిస్మస్ चलाना రాగానే है। ఇక ఎగురుతా ఉంటారు ఇక. और क्रिसमस आते ही वो उछलते ఇక हैं। వాళ్ళకి ఏముండదు, వాళ్ళకి అది బాప్తిసం దృష్టి ఉండదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ వరములు పొందుకోవాలని దాని మీద ఆశ ఉండదు. క్రిస్మస్ రాగానే ఇక వాళ్ళకి తిండి, వాళ్ళ భోజనం, వాళ్ళ బట్టలు, వాళ్ళ మీద ఆ మనసు అంతా కూడా దాని మీదనే ఉంటుంది. और उनके जीवन में कुछ नहीं होता, ना मुझे बपतिस्मा लेना है, पवित्र आत्मा पाना है, ऐसा नहीं। क्रिसमस आते ही केक खाना है, बिरयानी बनानी है, उसके ऊपर ही उनकी दृष्टि रहती ఆ है। ప్రార్థన జీవితం మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు, प्रार्थना के जीवन पर उनकी आसक्ति नहीं होती, వాక్యం చదవాలని ఆసక్తి ఉండదు, वचनों को पढ़ने की आसक्ति వాళ్ళ नहीं జీవితంలో होती। ఎప్పుడు కూడా బైబిల్ పట్టుకోరు, వాళ్ళు ఎప్పుడు కూడా బైబిల్ గురించి ఆలోచన ఎప్పుడు కూడా చదవరు. उनके जीवन में कभी भी वो बाइबल नहीं पकड़ते, बाइबल के वचनों पर विचार नहीं करते। పండుగ రాగానే స్టార్ పెట్టాలము అంటే లైట్లు పెట్టాలి, ఇక అంతా కూడా హిందువుల గుడుల మీద ఎట్లా పెట్టుకొని ఇలా ఎగురుతారు, అట్లా ఎగురుతూ ఉంటారు. और त्योहार आते ही घर के ऊपर लाइट लगानी है, स्टार लगाना है, अन्य जाति के लोग जैसे करते हैं वैसा करके అన్ని उछलते हैं। జనులు వాళ్ళకి తెలియదు, వాళ్ళు లైట్లు వెయిట్లు పెట్టుకొని వాళ్ళు ఎగురుతూ ఉంటారు. వాళ్ళు वो अन्य लोग हैं उनको नहीं मालूम, वो लाइट लगाते हैं वो उछलते हैं। వాళ్ళ అన్ని జనులు వాళ్ళకి తెలియదు, वो अन्य लोग हैं उनको नहीं मालूम వాళ్ళు है, చీకటిలో ఉన్నారు, वो अंधकार में है, వాళ్ళ దేవుని సంకల్పం తెలియదు, उनको परमेश्वर का उद्देश्य नहीं వాళ్ళ मालूम है। దృష్టి కేవలం బట్టల మీద భోజనం మీద మాత్రమే ఉంటుంది. उनकी दृष्टि केवल कपड़ों पर भोजन पर रहती है। మన దృష్టి మాత్రము దేవుడు ఏదైతే మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడో దాని మీద మనం దృష్టి और ఉంచాలి. हमारी दृष्टि परमेश्वर जो आशीर्वाद हमें देने वाला है దేవుడు उस पर మనకి होनी ఏది चाहिए। ఇవ్వబోతున్నాడో దాని మీద మనం దృష్టి ఉంచాలి. परमेश्वर जो भी हमें देने वाला है उस पर हमें दृष्टि దాన్ని रखनी మనం है। ఉల్లాసించాలి, उसमें हमें हर्षित होना है, దాన్ని మనం సంతోషించాలి. उसमें हमें आनंदित होना అయితే है। యేసు ప్రభు ఎందుకు పుట్టారంట? यीशु मसीह क्यों उसने जन्म लिया? యాకోబు వంశస్థుల్ని ఏలుతాడంట ఆయన. याकूब के घराने पर वो राज्य करेगा। యాకోబు మోసగాడు, ఆయన మీద ఎందుకు ఏలుతావో దేవా? याकूब जो धोखा देने वाला है उस पर क्यों राज्य करोगे परमेश्वर? అంటే ఏశావు భోజనము బట్టల మీద దృష్టి ఉంచాడు కానీ ఆయనకున్న జ్యేష్ఠత్వం హక్కు మీద ఆయనకు ఆ జ్యేష్ఠత్వం ఒక సామర్థ్యం, ఆ హక్కు ఎంత బలమైనదో ఆయనకు తెలియదు.
और एसाव ने भोजन के ऊपर दृष्टि रखी, उसके ज्येष्ठत्व का हक कितना ताकतवर है ఆయనకు उसने उस पर జ్యేష్ఠత్వం మీద दृष्टि ఏ नहीं रखी। ఆశీర్వాదం ఉంటుందో ఆయనకు తెలియదు, उसके ज्येष्ठत्व में क्या आशीर्वाद है उसे नहीं मालूम था, కానీ ఈయనకు తెలుసు కాబట్టి ఈయన దాన్ని పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. लेकिन वो इसे मालूम था इसलिए उसने उसे पाने की आशा से वो रहा। ప్రతిసారి అదే పోరాటం ఆయనకు. हर बार उसका यही युद्ध होता था। వాక్య సత్యవేదం బైబిల్ చెప్తుంది ఏమంటే ఆయన కడుపులో కూడా ఉన్నప్పుడు కూడా యాకోబు ఫస్ట్ పుట్టాలని అనుకున్నాడు అంట. और वचन ये कहता है जब वो पेट में था तभी वो उससे पहले जन्म लेने की कोशिश कर रहा మన था। పుట్టిన తర్వాత కూడా ఎప్పుడు కూడా నాకు జ్యేష్ఠత్వం కావాలి జ్యేష్ఠత్వం కావాలి ఆయన మనసులో అలాగే ఉన్నది. और जन्म लेने के बाद भी मुझे ज्येष्ठत्व चाहिए उसके मन में था। యాకోబు గుర్తించాడు, याकूब ने उसे जाना, నాకు జ్యేష్ఠత్వం కావాలి, मुझे ज्येष्ठत्व चाहिए, నా పిల్లల మీద దేవుని అధికారం मेरे ఉండాలి, बच्चों पर परमेश्वर का अधिकार నా होना పిల్లలు चाहिए, సమస్త సృష్టి అంతటికి వాళ్ళ రాజులాగా ఉండాలి. मेरे बच्चे सारे सृष्टि पर राज्य అది करें। యాకోబుకు ఆలోచన ఉంది కానీ యేషవుకు లేదు. याकूब को ये विचार है लेकिन एसाव को नहीं ఈ है। రోజు చాలా మంది సంఘంలో ఉంటారు, వాళ్ళు లోకము దృష్టి మీద భోజనం మీద బట్టల మీదనే ఉంటుంది కానీ దేవుడు మనకి ఏదైతే ఆశీర్వదిస్తో దాని మీద వాళ్ళకి దృష్టి ఉండదు. और आज बहुत सारे लोग कलीसिया में रहते हैं, उनका विचार बाहर संसार में कपड़ों पर भोजन पर है लेकिन परमेश्वर के ఈ वचनों पर రోజు नहीं। మనం కూడా ఇప్పుడు గ్రహించాలి, और आज हमें भी ये बात जाननी है, దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన భాగ్యం ఏమిటంటే परमेश्वर ने जो हमें श्रेष्ठ भाग्य दिया है, యాకోబు అంటే వాళ్ళ పాపం నుంచి మార్చబడిన ఇజ్రాయేలు. याकूब यानी के पाप से छुड़ाए हुए इजराइल। యాకోబు ఫస్ట్ ఉన్నాడు మోసగాడు, याकूब पहले है धोखा देने वाला, కానీ ఎప్పుడైతే ఆయన ప్రార్థనలో దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆయన దేవుని దగ్గర ఆయన పాపం ఒప్పుకున్నాడు, लेकिन जब उसने प्रार्थना करके पश्चाताप करके अपने पापों को माना, దేవుడు ఆయన జీవితం మార్చేసి ఆయనకి ఇజ్రాయేలుడు అని పేరు పెట్టాడు. परमेश्वर ने उसके जीवन को बदलकर इजराइल उसको नाम रखा। సో ఇజ్రాయెల్ అని ఆయనకి పేరు పెట్టాడు, ఆయన రక్షణ పొందాడు और అన్నమాట. उसका नाम जब इजराइल रखा गया तब उसने उद्धार पाया। సో మనం కూడా పాపము నుంచి విడుదల పొంది పాపము నుంచి శాపము నుంచి ఎప్పుడైతే మనము దాన్ని వదులుకొని పాప జీవితము ఈ లోకపరితమైన జీవితమును దాన్ని అసహించుకొని और जब हम पाप से श्राप से छुटकारा पाकर इस संसार की आशाओं से दूर होते దాన్ని हैं అసహించుకొని నేను యేసుక్రీస్తు రక్తంలో నా పాపమును కడుక్కుంటాను ఎవరైతే ఒప్పుకుంటారో, और उसे घृणा करके मैं यीशु मसीह के रक्त से मैं शुद्ध हो गया हूँ, जो कोई भी मानता है, యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎవరైతే కడగబడతారో, जो कोई भी यीशु के लहू से धो लेता है, యేసుక్రీస్తు రక్తంతో మరొకసారి జన్మ ఎత్తుతారో, जो भी यीशु के लहू से फिर से जन्म लेता है, యేసు ప్రభు రక్తం ద్వారా ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు యేసు ప్రభు సృష్టి అంతటి మీద వాళ్ళ అధికారులు और यीशु के लहू से जो भी जन्म लेता है तो उसे यीशु मसीह के सृष्टि पर अधिकार मिलता ఇక है। నా రక్తం నుంచి జన్మించిన నా బిడ్డలకి నా ఆస్తి అంతటి మీద వాళ్ళకి అధికారం ఉంటుంది. देखो मेरे लहू से जन्मे हुए इन बच्चों को इनको मेरा अधिकार देता हूँ। ఎప్పుడైతే మీ రక్త సంబంధులు మీ బిడ్డలకు మీ ద్వారా జన్మిస్తారో వాళ్ళకి మీ ఆస్తి అంతటి మీద వాళ్ళకి అధికారం ఇస్తారు. जब आपके खून के संबंध से आपके बच्चे उत्पन्न होते हैं आप उनको अपनी संपत्ति देते हैं, అంటే వేరేళ్ళకి ఇస్తారా? क्या दूसरों को देते మీ हैं? రక్త సంబంధం మీ బిడ్డలు కాకుండా వేరేళ్ళని మీరు మీ ఆస్తి అంతటి కూడా ఇస్తారా? आपके खून के वारिस है उनको ही संपत्ति देते हैं, क्या ఎవరికి दूसरों को ఇస్తారు देते हैं? అధికారం అంతా కూడా? आप अधिकार किसको दोगे? మీ రక్త సంబంధంతో పుట్టిన మీ బిడ్డలకి మీ ఆస్తిని ఇస్తారు. आपके रक्त के लहू से जो जन्मे हैं उनको आप अपनी యేసు संपत्ति ప్రభు दोगे। రక్తమును ఎవరైతే ఆశ్రయించి తన పాపమును కడుక్కొని యేసు ప్రభు రక్తం ద్వారా జన్మిస్తారో వాళ్ళకి అధికారం దేవుడు ఇస్తాడు. और जो कोई भी यीशु के लहू को अपनाता है उसे द्वारा अपने अपने आप को धोता है, उसी को अधिकार मिलता है। ఎవరైతే యేసు ప్రభు రక్తం ద్వారా జన్మిస్తారో వాళ్ళు కూడా యాకోబు ఒక వంశస్థుడిగా మారిపోతాడు. जो कोई भी यीशु मसीह के द्वारा जन्म लेता है वो भी याकूब का वारिस बन जाता है, పాపము నుంచి విమోచించబడిన వాడు यानी कि पाप से छुड़ाने वाला వాళ్ళు దేవుని బిడ్డలుగా మార్చబడతారు. वो यीशु मसीह का बच्चा సో बन యేసు जाता है। ప్రభు రక్తంలో ఎవరైతే కడగబడతారో और जो कोई भी यीशु के लहू में अपने आप వాళ్ళు को धो దేవుని लेता है బిడ్డలు, वो परमेश्वर के దేవుని संतान बन ఆస్తికి जाता అంతా है కూడా వాళ్ళ కర్తలు. और परमेश्वर के संपत्ति का अधिकारी बन जाता మనం है। ఈ రోజు కూడా అలాగే యాకోబు లాగా పోరాడాలి. और आज हमें भी याकूब के जैसे लड़ाई लड़नी है। యేసు ప్రభు రక్తం ద్వారా ఎట్లా కడగబడాలి, దేవుడి ఇచ్చే ఆశీర్వాదం ఏమేమి అవన్నీ కూడా మేము సంపాదించుకోవాలి. యాకోబు లాగా మనము పోరాడాలి. यीशु मसीह के लहू के द्वारा कैसे मुझे शुद्ध करना है और उस राज्य को मुझे कैसे पाना है, उसके लिए हमें लड़ाई लड़नी యాకోబు है। ఎలాగా ఆసక్తి కలిగి దాన్ని పొందుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నాడు, और जैसे याकूब आसक्ति से रहा कि मुझे उसे पाना है, ఆ జ్యేష్ఠత్వం పొందుకోవాలని ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. उस ज्येष्ठत्व को पाने के लिए वो कितने आसक्ति से ఈ रहा। రోజు దేవుని ఇప్పుడు తండ్రి అయిన ఇప్పుడు మన రక్షకుడైన యేసు ప్రభుకి ఏదైతే ఆస్తి ఉంది, और आज हमारे यीशु मसीह की कितनी जो भी संपत्ति है, ఏది తండ్రి అయిన దేవుడు ఏమేమి అప్పగించాడు, और पिता परमेश्वर ने क्या क्या उसे सौंपा, సమసృష్టి అంతా కూడా, सारी सृष्टि उसको ఇంకా सौंपी है। రాబోయే సృష్టి అంతా కూడా, और आने वाली सृष्टि भी, అదంతా కూడా ఎవరి చేతిలో ఉన్నది? वो ఇప్పుడు सभी किसके हाथों में है యేసు अभी? ప్రభు చేతిలో ఉన్నది. यीशु मसीह के ఆ हाथों యేసు में है। ప్రభు చేతిలో ఉన్న ఆస్తి అంతా కూడా మనం పొందుకోవాలని ఇప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. और यीशु मसीह के हाथ में जो संपत्ति है उसे हमें कमाना है, ఆయన इस పాదముల आसक्ति से కింద रहना ఏదో है। తండ్రి అనే దేవుడు పెట్టేశారో అది మనకు కావాలి, और- దాన్ని సంపాదించుకోవాలని యాకోబులాగా మనం పోరాడాలి. और उसके पैरों के नीचे जो कुछ भी पिता परमेश्वर ने रखा है उस सबको हमें कमाना है। याकूब के समान हमें आसक्ति रखनी నా है। కోసం ప్రాణం పెట్టిన
దేవుడు నా రక్షకుడు పాదాల కింద ఏదైతే నా కోసం సిద్ధపరిచారో దాన్ని నేను సంపాదించుకోవాలని మనం ఆరాట పడాలి. मेरे लिए जो प्राण दिया है परमेश्वर ने, उसके पैरों में जो कुछ भी रखा गया है वो सब कुछ मुझे पाना है, इसलिए हमें उसके लिए आतुर रहना है. ఆయన దేవుడే మనకు వాగ్దానం చేశారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము ఒకసారి వచనం చదవండి. और इफिसी पत्री उसका पहला 1:22 వచనం చూడండి. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు దాని శిరస్సుగా నియమించి సమస్త పైన సంగమునకు శిరస్సుగా నియమించి శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము. చాలు. సో ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది? और यहाँ पर वचन क्या कहता है? సమస్త సృష్టి అంతా కూడా దేవుడు తీసుకుపోయి ఎవరి పాదముల కింద పెట్టేశారు? और सब कुछ ले जाकर किसके पांव के तले रखा गया है? యేసు ప్రభు పాదముల కింద. यीशु मसीह के पैरों के नीचे. ఆ సృష్టి అంతటికి మీద శిరస్సుగా ఎవరిని నిర్మించాడు? और वो सारे सृष्टि के ऊपर सर किसको बनाया गया ఎవరిని है? నిర్మించాడు? किसको बनाया गया है? సంఘం, మమ్మల్ని, అంటే कलीसिया को. సంఘం అందరిని. సో సంఘం అంతటి కూడా దాని మీద శిరస్సుగా దేవుడు నియమించాడు. कलीसिया को उस सब के ऊपर परमेश्वर ने सिर बनाकर खड़ा किया. ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఇక విశ్వంలో అంతటికి మనమే శిరస్సు ఉండబోతున్నాం. अब हमको मालूम हो गया है कि सारे विश्व में हम उसका सर होने वाले మనం हैं. ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మనం పరలోకంలో ఏ స్థానంలో ఉండబోతున్నామో మనకు అందరికి తెలిసిపోయింది. इस दुनिया को छोड़कर जाने के बाद स्वर्ग में हम किस स्थान पर रहने वाले हमको मालूम है. ఇప్పుడు మనం దేని కోసం మనం ప్రయాసపడాలి? अब हमें किसके लिए प्रयास करना है? ఇప్పుడు మీకు తెలిసిపోయింది పరలోకం పోయిన తర్వాత మీరు ఒక గ్రహాలో 10 గ్రహాలు, ఒక గ్రహం మీద 2 గ్రహాల మీద 5 గ్రహాల మీద మీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు అక్కడ ఉంచుతాడు. और स्वर्ग में जाने के बाद आपको 1 ग्रह पर 10 ग्रह पर आपकी सामर्थ्य के अनुसार जितने चाहे उतने ग्रह आपको మీకు देगा. ఏమేం గొప్ప పనులను దేవుడు నియమించబోతాడు. మీరు ఒక శిరస్సు లాగా ఉండబోతున్నారు. अब जो भी बड़े काम करने वाले हो उसके ऊपर परमेश्वर आपको सिर बनाने वाला है. దేవుడు మీకు అలాంటి భాగ్యం మీకు ఇవ్వబోతున్నారు. परमेश्वर ऐसा भाग्य आपको देने वाला है. మనం ఇప్పుడు మనకు తెలిసిపోయింది अब हमको मालूम पड़ ఏం गया. చేయాలి. ఇప్పుడు మనం अब हमें क्या करना है? ఏం చేయాలి? क्या करना है हमें? దేవుడు అంత గొప్ప భాగ్యం మనకి ఇస్తుంటే మనం ఏం చేయాలి? परमेश्वर ने उतना बड़ा भाग्य हमें दिया है, हमें अब क्या करना है? దానికోసం మనం ప్రయాసపడాలి. उसके लिए हमें प्रयास ఆ करना है. పరలోకంలో గొప్ప స్థానం ఎట్లా పొందుకోవాలో దాన్ని మనం వెతకాలి. उस स्वर्ग के राज में उस स्थान को हमें कैसे पाना है उसे ढूंढना కానీ है. ఏషావు లాగా చాలా మంది దేవుడు అంత గొప్ప స్థానం ఇవ్వబోతుంటే కూడా ఏషావు లాగా భోజనము, బట్టలు, ఈ భోజనం అనుకుంటే జ్యేష్ఠతమే పోగొట్టుకున్నారు. और परमेश्वर उतना बड़ा स्थान देने वाला है, लेकिन कुछ लोग एसाव के जैसा भोजन के लिए, कपड़ों के लिए उस हक को वो छोड़ देते हैं. ఈ లోక సంబంధమైన చెత్త లోక కోసము ఆ దేవుని పరలోకమే और పోగొట్టుకుంటారు. इस संसार के कचरा के लिए वो परमेश्वर के राज्य को छोड़ देते हैं. దానికి భక్తులందరూ కూడా దానికి వాళ్ళు ఈ లోక సంబంధమైన పెంటని ఎంచారు. और सारे भक्तों ने इस संसार के विषय में उसको गोबर कहा. అలాగ మనకు కూడా మనసు మార్చుకుంటేనే మనం దానికి యోగ్యుల మాత్రం, లేకపోతే దాని దగ్గర కూడా మనం పోలేం. हम भी इसके प्रकार अपना मन बनाएंगे तभी हम वहां जा पाएंगे, वरना उसके पास भी हम नहीं जा सकते. దేవుడు ఇప్పుడు యేసు ప్రభు చేతిలో సమస్త సృష్టి అంతా కూడా ఉన్నది. अब यीशु मसीह के हाथ में सारी सृष्टि रखी गई है. ఆ సృష్టి మీద మనం ఇప్పుడు మన అధికారులుగా కావాలి. और उस सृष्टि के ऊपर हमें अधिकारी बनना है. ఏం చేస్తే అవుతాం? क्या करने से हम ఆ अधिकारी సృష్టి అంతా होंगे? కూడా అధికారి మనకు రావాలి. మనం కూడా అధికారం చలాయించాలి, ఏలాలి దాని మీద. उस सृष्टिकर्ता के ऊपर से अधिकार हमें मिलना चाहिए, हमें राज्य करना है. మనకు కూడా యేసు ప్రభు మనకు అప్పగించాలనుకున్నాడు. और यीशु मसीह भी वो हमें सौंपना चाहता ఏం है. చేస్తే అధికారం మనకు వస్తుంది? क्या करने से अधिकार हमको मिलेगा? చెప్పండి. बताइए. చెప్పేస్తే నేను ముగిస్తా, आप बताओगे तो हम इसे खत्म లేకపోతే करेंगे, గంట సేపు ఇక్కడే అవుతాం. नहीं तो 1 घंटा हो जाएगा. తొందర చెప్పండి. जल्दी बताइए. ఇప్పుడు మీకు జ్యేష్ఠత స్థానంలో దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. परमेश्वर आपको ज्येष्ठता के स्थान में మీకు रखना శిరస్సుగా चाहता है. ఉంచాలనుకుంటున్నాడు. आपको वो सिर बनाना चाहता है. దేవుడు మిమ్మల్ని రక్షించాడు, తన రక్తంతో కడిగి తన సంఘంలో చేర్చుకున్నాడు. ఎందుకు? परमेश्वर ने आपको बचाया, अपने लहू से धोया है, कलीसिया में बुलाया है. क्यों? మిమ్మల్ని శిరస్సుగా పెట్టాలనుకుంటున్నాడు. आपको वो सिर बनाना ఆ चाहता है. శిరస్సు స్థానంలో ఉండాలంటే, ఆ పొజిషన్ మీరు వెళ్ళాలంటే ఏం చేస్తే అక్కడికి వెళ్తారు? और उस सिर के स्थान पर आपको जाना है, वहां रहना है, तो क्या करने से आप जा पाओगे? యాకోబు వంశస్థులాగా మనం కావాలి. याकूब యాకోబు లాగా మనం కావాలి. याकूब के जैसा हमें बनना है. అంటే యాకోబు ఎలాగైతే దేవుడు ఏదైతే ఇస్తానో దాన్ని మనం పొందుకోవడానికి మనం ఆసక్తి और కలిగి परमेश्वर जो कुछ भी देने के लिए कहा, याकूब ने उसे पाने की कोशिश की, वैसा हमें बनना యాకోబు వంశస్థుల్ని వెళ్తాడంట है. దేవుడు. याकूब के घराने पर ही वो राज्य అంటే करेगा. యాకోబు ఎంత ఆసక్తి కలిగి దేవుని ఆశ మీద దృష్టి ఉంచాడో అలాగా మనం ఉంచాలి. याकूब ने जिस प्रकार से आसक्ति रखकर परमेश्वर के संपत्ति पर उसने कमाया, हमें भी वैसा ही करना ఏదో है. విధంగా చేసి భూమి మీద వంట చేస్తావా, ఏం చేస్తావా, ఏదైనా చేస్తా కానీ నాకు జ్యేష్ఠత్వం కావాలి कुछ भी करो, मर्डर करो या कुछ भी करो संसार में, लेकिन मुझे ज्येष्ठत्व तो चाहिए. అని దానికోసం పోరాడు. ఆయన జీవిత కాలం అంతా పోరాడిండు ఆయన. ऐसा कह के उसने अपने
अपने जीवन भर वो लड़ता रहा। మనం భూమి మీద ఏదైనా పని చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, ఏదో విధంగా మనము జ్యేష్ఠత్వం పొందుకోవాలి. हम संसार में काम कर रहे हैं, कुछ भी कर रहे हो, किसी भी प्रकार हमें उस ज्येष्ठत्व को पाना है। ఆ జ్యేష్ఠత్వం పొందుకోవాలంటే ఏమేమి చేయాలో ఒక రెండు వచనాలు చెప్తాను. ज्येष्ठत्व पाने के लिए हमें क्या करना है, 2 बातें बताऊंगा। మీ उसे याद- పరలోకంలో ఉన్నత స్థానం ఉండాలంటే ఆ జ్యేష్ఠత్వం మీరు పొందుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ రాసి ఉంటుంది. దాన్ని ఒకసారి చూడండి. स्वर्ग राज में अगर आप रहना चाहते हैं, ज्येष्ठत्व पाना चाहते हैं, तो 2 बातें पढ़िए। ఒకసారి మత్తయి సువార్త 18:1 చూడండి. मत्ती रचित सुसमाचार उसका 18वां अध्याय 1 वचन पढ़िए। మత్తయి సువార్త 18 मत्ती रचित सुसमाचार ఒకటి. उसका 18 వచ్చదు. హ్మ్. హ్మ్. పరలోక రాజ్యములో హ్మ్. ఎవడు గొప్పవాడని అడుగగా, ఆ. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి హ్మ్. వారి మధ్యన నిలవబెట్టి హ్మ్. ఇట్లనెను, హ్మ్. మీరు మార్పు నొంది హ్మ్. బిడ్డల వంటి వారైతేనే గాని హ్మ్. పరలోక రాజ్యంలో ప్రవేశింపరని హ్మ్. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హ్మ్. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడెవడో తగ్గించుకొని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. వాడే గొప్ప పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడు అని వాక్యం అంటుంది. ఇక్కడ యేసుప్రభుని శిష్యులందరూ వచ్చి కూడా అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే శిష్యులందరూ కూడా और यहाँ पर यीशु मसीह से चेले आकर पूछते हैं, 12 మంది శిష్యులు 12 चेले आकर पूछते हैं, ఒక్కరినొక్కరు మాట్లాడుకుంటున్నారు. वो एक दूसरे आपस में बात करते हैं। ఫస్ట్ పేతురు అంటాడు, నేను అందరికంటే ఫస్ట్ సీనియర్, నేను और पतरस कहता है, सबसे बड़ा मैं हूँ, ఫస్ట్ అందరికంటే ఫస్ట్ యేసుప్రభుని నేను और నమ్ముకున్నాను. सबसे पहले यीशु मसीह पर मैंने विश्वास తర్వాత किया, మిమ్మల్ని అందరిని పిలిచా, बाद में आप सबको बुलाया, నేనే ఫస్ట్ గా ఉన్నా, मैं ही पहला हूँ, పరలోకంలో నేను ఉంటా అంటున్నాను. स्वर्ग में मैं ही रहूंगा, ऐसा वो ఫస్ట్ कहता है। నుంచి యేసుప్రభుని నమ్ముకున్నాను. मैंने पहले से यीशु मसीह पर మరి विश्वास ఏజ్లో किया, మీ అందరికంటే ఏజ్లో కూడా నేనే గొప్ప పెద్దవాడిని, और तुमसे बढ़कर उम्र में भी मैं ही हूँ, నేనే పరలోకంలో గొప్ప ఉంటాడని అనుకున్నాడే. मैं ही स्वर्ग में बड़ा रहूंगा, ऐसा उसने सोचा। లేదు, నేను ఎక్కువ ప్రయాసపడ్డా, సువార్త ప్రకటించా, నేను అందరికీ సువార్త ప్రకటించా, నేను పరలోక రాజ్యంలో గొప్పగా ఉంటానని మరొకరు అన్నాడేమో. और दूसरों ने कहा, हमने भी बहुत मेहनत की है, हमने भी शुभ संदेश सुनाया, हो सकता है हम भी स्वर्ग में बड़े हो। నేను యేసుప్రభుతో ఎక్కువ ప్రయాసపడ్డా, యేసుప్రభుకి నేను యేసుప్రభు కోసం చాలా ప్రయాసపడ్డా, నేను పరలోకంలో గొప్పవాణి ఉంటానని అనుకుంటున్నారేమో. मैंने यीशु मसीह के साथ बहुत मेहनत की है, यीशु मसीह के लिए मेहनत की है, ऐसा दूसरों ने भी सोचा होगा। ఒక్కరొక్కరు అనుకుంటారు, నేను గొప్పనని అనుకుంటున్నారు. वो आपस में एक दूसरे से कह रहे हैं कि मैं बड़ा हूँ, मैं बड़ा हूँ, मैं बड़ा అందరూ हूँ। నేను గొప్ప అంటే అందరు కూడా వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు. और वो आपस में जब ऐसा कह रहे थे मैं बड़ा हूँ, तो सबने आकर यीशु मसीह से पूछा, యేసుప్రభు పరలోకంలో ఎవరు గొప్పవారుగా ఉంటారు ప్రభువా? तो प्रभु से पूछने लगे कि स्वर्ग के राज्य में कौन बड़ा रहेगा ఒక पिता। చిన్న బిడ్డని తీసుకొచ్చి యేసుప్రభు నిలబెట్టేసి అంటారు. तब यीशु मसीह एक छोटे बालक को लाकर सामने खड़ा మీరు करते అందరూ हैं। మంచి సేవకుడు, ఇప్పుడు आप सभी लोग अच्छे सेवक हो, మంచి జ్ఞానవంతులే, अच्छे ज्ञानी हो, ఇప్పుడు ఈ భూమి మీద మీరు వెలుగై ఉన్నారు, और इस संसार में तुम एक ज्योति के समान हो, కానీ పరలోకంలో మీరు గొప్పవారుగా ఉండాలంటే लेकिन अगर तुम्हें स्वर्ग में बड़ा होना ఈ है, చిన్న బిడ్డల్లాగా మీరు కావాలి. तो इस छोटे बालक के जैसा तुमको होना होगा। భూమి మీద శిష్యులు, మనకున్న దేవుని బిడ్డలు, నమ్మిన బిడ్డలు, వాళ్ళందరికీ కూడా దేవుడు ఏ స్థానం ఇచ్చాడు భూమి మీద? और संसार के इस शिष्यों को जो जिन्होंने यीशु मसीह पर विश्वास किया, उनको क्या स्थान दिया ఏం परमेश्वर ने? స్థానం ఇచ్చిండు దేవుడు? क्या स्थान उनको दिया భూమి మీద మన परमेश्वर ने? స్థానం ఏమి? संसार में हमारा स्थान क्या है? ఏం స్థానం దేవుడు మనకు అప్పగించాడు భూమి మీద? किस स्थान को परमेश्वर ने हमें संसार में सौंपा है? అది శిష్యులు, మనం అందరం దేవుని బిడ్డలేమే కదా. ఏమని పదవి దేవుడు మమ్మల్ని పిలిచాడు? దేవుడు రాజులనే యాజకులు. మళ్ళీ ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. हालेलुया। ఈ లోకానికి వెలుగై, భూమి మీద మనం ఏమున్నాం? భూమి మీద మనుషులందరికీ మనం వెలుగు. इस संसार में हम सभी के लिए एक ज्योति के समान है। లోకమంతటి కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? संसार के सारे लोग कहाँ पर हैं? లోకంలో ఉన్న వాళ్ళందరూ యేసుప్రభుని నమ్మకుండా ఉన్న వారందరూ కూడా ఎక్కడ ఉన్నారు? जो यीशु मसीह पर विश्वास नहीं करते वो कहाँ है? చీకటిలో. अंधकार में। अंधकार మనం में। నమ్మాం కాబట్టి మనం ఎక్కడ ఉన్నాము? और हमने विश्वास किया इसलिए हम कहाँ हैं? వెలుగుగా ఉన్నాం. हम रोशनी में భూమి हैं। మీద మనం వెలుగుగా ఉన్నాం. संसार में हम ज्योति में हैं। పరలోకంలో మనం ఈ సంఘము ఏమైపోతుంది? और स्वर्ग में ये कलीसिया क्या శిరస్సుగా होने वाला? ఉంటుంది. उसका सिर बनने वाला है। పరలోకంలో మనం శిరస్సుగా ఉంటాము. स्वर्ग में हम सिर के समान కొన్ని रहेंगे, కోట్ల గ్రహాల మీద మనం వాళ్ళని నడిపించే శిరస్సు ఆలోచనకర్తలుగా ఉంటాం. और करोड़ों ग्रहों को चलाने वाले आलोचना करता భూమి మీద ఇప్పుడు దేవుడు మనకి ఏమని పిలిచాడు? संसार में परमेश्वर ने हमको क्या बुलाया? మీరు లోకానికి వెలుగై तुम ఉన్నారు. इस संसार की ज्योति हो। అందరూ కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. और सब लोग तुम्हें देखकर तुमसे మీ सीखे, మాటలను బట్టి వాళ్ళు నేర్చుకోవాలి, तुम्हारी बातों के द्वारा वो మీ सीखे, నడతను బట్టి వాళ్ళు నేర్చుకోవాలి, तुम्हारी रवैया के द्वारा वो सीखे, మిమ్మల్ని బట్టి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రావాలి, तुम्हारे द्वारा वो यीशु मसीह के पास మీ आए, యొక్క నడివడికను చూసి మీ దగ్గరికి రావాలి, మీతో పాటు వాళ్ళ దేవుని రాజ్యానికి రావాలి. तुम्हारे बर्ताव को देखकर तुम्हारे साथ रहकर परमेश्वर के राज्य में అలాంటి वो है। జీవితం మనకు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఆ స్థానం దేవుడు మనకి ఇచ్చాడు. ऐसा जीवन हमारा होना चाहिए, वो स्थान परमेश्वर ने हमको శిష్యులకు दिया, ఆ స్థానం ఇచ్చాడు. शिष्यों को वो स्थान दिया।
శిష్యులు లోకానికి వెలుగు, మనం కూడా లోకానికి వెలుగే. और शिष्य संसार के लिए ज्योति थे, हम भी ज्योति సో है। శిష్యులు వచ్చి అడుగుతున్నారు, మేము పరలోకంలో నేను గొప్పనా అంటే మళ్ళీ యేసు ప్రభు ఆ వెలుగైన వ్యక్తుల్ని ఏమంటున్నాడు? और ये चेले आकर यीशु मसीह से कहते हैं कि स्वर्ग के राज्य में मैं बड़ा, तो यीशु मसीह उनके लिए क्या कहता है? చిన్న ఒక బిడ్డని తీసుకువచ్చి छोटे बालक को लेकर आकर, మీరు లోకానికి వెళ్ళే ఉన్నారు కానీ మరి చిన్న బిడ్డలాగానే కావాలి. तुम इस संसार के ज्योति हो, लेकिन तुम्हें इस बालक के समान बनना है। శిష్యులందరినీ కూడా ఎలాగ కావాలని सारे కోరుకుంటున్నారు? शिष्यों को किन के जैसा बनने के लिए ఎట్లా कहा है? కావాలి? कैसे होना है? చిన్న బిడ్డలు छोटे बच्चे। అలాంటివి ఉంటే, అలాగ మీరు అవుతేనే మీరు పరలోక రాజ్యానికి వస్తారో, రారు. ऐसा आप बनोगे तो भी तभी आप स्वर्ग में आओगे, नहीं तो नहीं ఎవరైతే आना చిన్న है। బిడ్డల్లాగా మార్చబడతారో అప్పుడే వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవారు. जो कोई भी छोटे बालक के समान बनेगा वही स्वर्ग के राज्य में बड़ा होगा। సో చిన్న పిల్లల్లాగా ఉండాలంటే ఎట్లా ఉండాలి? छोटे बच्चों के जैसा होना है ఈరోజు तो మన कैसा జీవితం रहना है? అట్లనే ఉందా? क्या आज हमारा जीवन ऐसा చిన్న ही है? పిల్లల్లాగా ఉందా? छोटे बच्चों के जैसा है? అలాగనే ఉందా? ऐसा ही है? చెప్ప बताइए। చిన్న పిల్లల్లాగా మనం అలాంటి జీవితం మనకున్నదా? छोटे बच्चों के जैसा हमारा जीवन है? ఒకవేళ అట్లా లేకపోతే మీ పరలోక రాజ్యంలో చాలా చిన్నవాళ్ళుగానే ఉంటారు. अगर आपका जीवन वैसा नहीं है तो स्वर्ग పరలోక के राज्य రాజ్యం में आप మీరు छोटे रहोगे। గొప్పవారుగా ఉండాలంటే अगर आपको स्वर्ग के राज्य में बड़ा భూమి रहना మీద है మీరు తను తగ్గించుకొని तो ఉండాలి. इस संसार में आपको अपने आप को छोटा करना చిన్న होगा। పిల్లల్లాగా. छोटे बच्चों के చిన్న जैसा। పిల్లలు ఎట్లా ఉంటారంటే छोटे बच्चे ऐसा మీకు रहते అందరికి हैं, తెలుసు, आपको मालूम है। వాళ్ళ తల్లిదండ్రులు చేయి పట్టి నడిపిస్తేనే వాళ్ళు ముందుకు నడుస్తారు. माता पिता उनका हाथ पकड़ करके चलाए तो ही वो चलते हैं, వాళ్ళు సొంతంగా నడవరు. वो खुद से नहीं ఇప్పుడు चलते। సప్న సిస్టర్ చిన్న బిడ్డ అక్కడ పాప अब ఉన్నారు. हम देखते हैं सपना ఆమె सिस्टर की छोटी बेटी ఆమె है। నేను ఇప్పుడు మహారాష్ట్ర పోతా అంటుందా? क्या वो आप कह सकती है कि मैं నేను महाराष्ट्र బా- जाऊंगी, నేను బాంబే పోతా అంటుందా? मैं बॉम्बे जाऊंगी, वो कहती है? నేను ఇప్పుడు మరి నేను ఇక్కడ గార్డెన్ పోతా అంటుందా? मैं गार्डन में जाऊंगी, ऐसा वो నేను कहेगी? ఇలాంటి డ్రెస్ తీసుకొస్తా అంటుందా? वो क्या ऐसा कहेगी मुझे ये ड्रेस चाहिए, ఇలాంటి డ్రెస్ కావాలి, ఇలాంటి చెప్పులు కావాలి, ఇలాంటి ఆహారం కావాలి అని చెప్తుందా? ఆమె? मुझे ऐसे ड्रेस चाहिए, मुझे ऐसे चप्पल चाहिए, मुझे वो भोजन चाहिए, क्या वो తల్లి कहती है? ఏది తెస్తుందో అది ధరించుకుంటుంది. उसकी माता जो कुछ भी लाती है वो उसे ही पहनती है। ఆ తల్లి అమ్మ ఏదైతే భోజనం పెడతా అదే తింటుంది. उसकी माता उसको जो भोजन देती है वो वही खाती ప్రయాణం है। చేస్తుంటే ఎక్కడ పండుకోబడితే అక్కడ वो పండుకుంటుంది. यात्रा करते हुए जब भी जिधर भी उसको सुलाए वो वहां सो जाती है। ఎక్కడ వెళ్ళాలంటే తల్లి చేయి పట్టుకొని నడుస్తుంది ఆమె. किधर भी जाना चाहे तो अपनी माँ का हाथ पकड़ कर ही ఒక్క चलती నిమిషం కూడా తల్లిని దూరంగా है। ఉండలేదు. वो एक सेकंड भी अपनी माँ से दूर नहीं గంట है। సేపు కూడా తల్లిని వదిలిపెట్టకుండా वो एक ఉండలేదు. घंटा भी अपनी माँ से दूर नहीं रह ఆమె सकती। హత్తుకొని ఉండడానికి वो ఇష్టపడుతుంది. उसे अपने गले से लगा कर ఈ रखती है। రోజు కూడా మనం కూడా దేవుని బిడ్డలమైన మనము ఒక్క గంట సేపు కూడా దేవుని వదిలిని దూరంగా ఉండడానికి మనం ఇష్టపడొద్దు. और परमेश्वर के संतान होने के नाते हमें भी एक क्षण भी परमेश्वर से दूर नहीं रहना ప్రతి है। క్షణము దేవునితో మనం హత్తుకొని దేవుడే మనం చేపట్టి నడిపించాలని అలాంటి ఆశ కలిగి ఉండాలి మనం. हर क्षण हमें परमेश्वर को अपने गले से लगाकर परमेश्वर ही हमें चलाए, ऐसी आशा से हमें रहना మోషే है। ప్రార్థించాడు, దేవా నువ్వు నాతో లేకపోతే నేను ఒక్క అడుగు కూడా నేను ముందుకు పెట్టలేను. मूसा ने प्रार्थना की, परमेश्वर अगर तू मेरे साथ नहीं रहेगा तो मैं एक कदम भी आगे नहीं बढ़ा అంత అంత पाऊंगा। బలహీనుడు ఆ మోషే. क्या मूसा उतना कमजोर था? వచ్చిన ఒక్క దెబ్బకి చంపి పడేసేంత అంత శక్తివంతుడు जो అన్నమాట. कोई भी आए उसे एक मार से ही मार दे, उतनी ताकत उसमें थी। ఎవరిన కొట్టి ఒక్క దెబ్బతోనే చంపగలిగినంత మంచి శక్తివంతుడు మోషే. किसी को पकड़कर एक मार दे तो वो मन- मर जाएगा, उतनी మంచి शक्ति। ధైర్యశాలి కూడా ఆయన. अच्छा धैर्यशाली था वो। చంపి అప్పుడే ఆయన కూడా అప్పుడే తవ్వేసి అప్పుడే కప్ప పెట్టేసినంత ధైర్యం కూడా ఆయనకు ఉన్నది. मार कर उसे तभी उसे गाड़ दे, ऐसी शक्ति उसमें थी। అంత శక్తివంతుడు కూడా యేసు ప్రభు అంటాడు, దేవా నువ్వు నాతో లేకపోతే ఒక్క అడుగు నేను ముందు కిందకి పెట్టలేను. और उतना शक्तिशाली होकर वो परमेश्वर से कहता है मैं एक कदम भी आगे नहीं बढ़ा నువ్వు నాతో सकता। ఉంటేనే నేను ముందుకు నడుస్తా, లేకుండా నేను ఇక్కడే ఉండిపోతా. तो मेरे साथ रहेगा तो मैं आगे बढ़ूंगा, नहीं तो मैं यहीं रुक అలాగా जाऊंगा। మోషే అంటున్నాడు. ऐसा मूसा कहता అలాగా है। దేవునితో ఆయన నడిచాడు. ऐसा वो परमेश्वर के ఒక్క साथ క్షణం चला। కూడా నీకు నేను దూరంగా ఉండలేను. एक क्षण भी तुझसे मैं दूर నేను नहीं रह హత్తుకొని सकता। నడుస్తా దేవా. मैं तुझे अपने सीने से నువ్వు लगाकर నాతో ఉంటేనే चलूंगा। నేను నడుస్తాను तो దేవా. मेरे साथ रहेगा तो ही मैं चलूंगा। అలాగా మోషే ఉన్నాడు. ऐसा मूसा ने ఈ రోజు कहा। మనం కూడా అంతగా దేవునికి సన్నిహితం కావాలి. आज हमें भी परमेश्वर के उतने కానీ ఈ नजदीक होना है। రోజు దేవుని బిడ్డలు ఒక్కసారి కూడా దేవుని ఆలోచన గాని దేవుని తోడు గాని దేవునితో నడవడం గాని వాళ్ళకు ఉండదు. लेकिन आज परमेश्वर के बच्चे उसके साथ रहना, उसके मार्ग में चलना, वो ये विचार उनको వాళ్ళు नहीं होता। నిర్ణయమే తీసుకుంటారు, वो अपना खुद का వాళ్ళ निर्णय लेते ఆలోచన हैं, ఉంటుంది. उनके विचारों से चलते हैं। ఎక్కడంటే ఒకడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, ఎక్కడంటే వాళ్ళు వెళ్తూనే ఉంటారు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. जिधर चाहे उधर अपना निर्णय लेकर अपने इच्छानुसार चलते వాళ్ళు हैं అంటారు ఇంకా దేవుడు నన్ను కాపాడాలి. और बाद में कहते हैं परमेश्वर मुझे కానీ बचाए। ఎప్పుడు కూడా దేవుని ఇష్టానుసారంగా వాళ్ళు నడవరు. लेकिन कभी भी वो परमेश्वर की इच्छानुसार नहीं అది चलते। దేవుని చిత్తము, దేవుని అనుకూలమైన బిడ్డలా వాళ్ళు. परमेश्वर की इच्छा क्या परमेश्वर के अनुकूलता वाले- के बच्चे हैं? దేవుని వాళ్ళు నడిపిస్తుందా? परमेश्वर क्या उनको चला रहा వాళ్ళు है? ఇష్టానుసారంగా నడు భూమి అంతా కూడా తిరిగేసి దేవుడు ఎక్కడో లాస్ట్ కి ఆదివారం జ్ఞాపకం వస్తారు. वो अपने इच्छानुसार संसार में घूमकर आखिर में रविवार के दिन परमेश्वर उनको याद आता है। కొందరికి జీవితం అంతా కూడా ఇష్టానుసారంగా నడుస్తారు. और कुछ लोग अपने सारे जीवन में अपनी इच्छानुसार चलते हैं ఈ దేవుని మాట ఎప్పుడు కూడా వినడానికి ఇష్టం ఉండదు. और परमेश्वर की बात कभी भी सुनने की इच्छा नहीं వాళ్ళకి करते। భయంకరమైన రోగం వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన చేయండి అప్పుడు ఏడుస్తారు.
जब उनको भयंकर बीमारी होती है तब कहते हैं यीशु मसीह से प्रार्थना करो, प्रार्थना करो। తో ఎన్నిసార్లు ప్రార్థన చేసి వాళ్ళకి స్వస్థపరుస్తారు, और कितनी बार भी प्रार्थना करके उनको మళ్ళీ चंगाई దేవుని दे, మర్చిపోతారు, फिर वो परमेश्वर को మళ్ళీ भूल जाते हैं। ఇష్టానుసారంగా మళ్ళీ తిరగడము, మళ్ళీ జీవించడమే, फिर अपनी इच्छानुसार चलना, अपनी इच्छानुसार మరి जीना। ఒక రోగము, భయంకరమైన శాపము ఏదో ఒకటి వాళ్ళ మీద వచ్చి అప్పుడు మళ్ళీ దేవుడా దేవుడా అప్పుడు फिर से भयंकर बीमारी, फिर से एक श्राप, फिर से वो कहते हैं परमेश्वर मुझे అప్పుడు बचा। దేవుడు వాళ్ళకి జ్ఞాపకం तब వస్తుంది. उनको परमेश्वर याद आता है అలా వాళ్ళు దేవుని రాజ్యంలో గొప్ప వాళ్ళకి కాదు. और वो परमेश्वर के राज्य में बड़े వాళ్ళు नहीं बन ప్రతిదినం सकते। దేవుని చేయి పట్టుకొని నడిచే బిడ్డలుగా ఉండాలి. हर दिन उनका हाथ पकड़कर चलाने वाले बच्चे उनको बनना దేవాన్ని है। ఏది ఇస్తావో దాన్ని నేను ధరించుకుంటా, परमेश्वर जो भी तू मुझे देगा मैं ఏ उसे ही భోజనం पहनूंगा। ఇస్తావో దాన్ని తింటా, तू जो भी मुझे भोजन देगा నన్ను मैं उसे ఎక్కడ ही खाऊंगा। నడిపిస్తావో నేను అట్ట నడుస్తా तुझे जैसा मुझे चलाएगा मैं అని वैसा ही ప్రతిసారి चलूंगा। దేవుని మీద ఆనుకొని నడిచే వారే చిన్న పిల్లలు. और ऐसा ही हर दिन परमेश्वर पर आधारित होकर चलने దేవాన్ని वाले ही ఎట్లా बालक है। నడిపిస్తావు అట్లా నేను జీవిస్తా, तू जैसा चलाएगा मैं वैसा నన్ను जीऊंगा। ఎట్లా వాడుకుంటా అట్లా వాడుకో, तू जैसा उपयोग करेगा मैं वैसा నీ करूंगा। సంఘంలో ఎట్లా వాడుకుంటా అట్లా వాడుకో, तेरी దేవా. कलीसिया में तू जैसा चाहे वैसा నేను उपयोग ఎక్కడ कर నిలబెడతా परमेश्वर। అక్కడ నిలబెట్టు, तू जहाँ खड़ा होने के लिए कहे ఏం मैं वहीं చేయమంటే खड़ा అది నేను रहूंगा। చేస్తా. तू जो करने के लिए कहेगा मैं वो करूंगा। పూర్ణంగా దేవుని ఆనుకునే వాళ్ళు కావాలి. परिपूर्ण परमेश्वर पर आधारित होकर అలాంటి चलना। వారిని దేవుడు లేచి నిలబెడతాడు. ऐसे व्यक्ति को परमेश्वर खड़ा करेगा। అలాంటి వారిని వ్యక్తిని ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ऐसे व्यक्ति को परमेश्वर उन्नति की स्थिति में అలాగా चलाएगा। ఉంటేనే వాళ్ళు పరలోకంలో గొప్ప, భూమి మీద కూడా వాళ్ళు గొప్పగా అవుతారు. अगर ऐसा रहेगा तो वो स्वर्ग में और इस पृथ्वी में भी वो एक महान व्यक्ति వాళ్ళు बनेगा। భూమి మీద ఏమంటే గర్విష్ఠులై, वो इस संसार में गर्विष्ठ होकर ఏమంటారు అసూయపరులై, और जलन से भरने वाला होकर, కోపిష్ఠులై, क्रोधित होकर, అహంకారులై, अहंकारी होकर, తన ఇష్టానుసారంగా నడిచే సౌలు లాగా ఉండి, अपनी इच्छानुसार चलने वाले शाऊल के समान बनकर, అలాంటి వారిని దేవుడు ఉన్నత స్థానంలో పరలోకంలో కానీ ఇక్కడ కానీ భూమి మీద తన సంఘంలో దేవుడు నిలబెట్టేస్తాడా? और ऐसे व्यक्ति को परमेश्वर स्वर्ग में क्या बड़ा व्यक्ति कह के खड़ा करेगा? అలాంటి వ్యక్తి పరలోకానికి రాడంటాడు. ऐसा व्यक्ति स्वर्ग में भी नहीं आ सकता। అలాంటి వ్యక్తిని దేవుడు చెత్త కుప్ప మీద కూర్చొని పెడతాడు. ऐसे व्यक्ति को परमेश्वर कूड़े पर खड़ा करेगा। సో దేవుడు ఎవరిని అయితే ఉన్నత స్థితిలో నిలబెట్టాలంటే దేవునికి ఆనుకొని, దేవుని చిత్తం మీద పూర్తిగా ఆయన ఆనుకొని ఉండాలి. अगर परमेश्वर किसी को बड़ा करना चाहे तो वो व्यक्ति परमेश्वर पर पूर्ण आधारित होना चाहिए। దేవుని మీద పూర్తి ఆనుకోవాలి. परमेश्वर पर पूर्ण आधारित होना चाहिए। ఆయననే ఆయన పరలోకంలో గొప్పవాడుగా ఉంటాడు. वही स्वर्ग में एक बड़ा व्यक्ति बनेगा ఆయనకు దేవుని రాజ్యం మీద అధికారం और అప్పగిస్తాడు. उसी को परमेश्वर अपने राज्य का अधिकारी बनाएगा। ఒకసారి ఇంకొక వచనం కూడా చదవండి, మత్తయి సువార్త और एक वचन पढ़ेंगे मत्ती रचित 13వ सुसमाचार అధ్యాయము 52వ వచనం చూడండి. 13 और उसका 52वां वचन। మత్తయి సువార్త 13 52 పరలోక రాజ్యంలో హ్మ్. శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు హ్మ్. తన ధననిధిలో నుండి హ్మ్. కొత్త పదార్థములను, హ్మ్. పాత పదార్థములను హ్మ్. వెలుపలికి తెచ్చు ఇంటి యజమాని పోలి ఉన్నాడని వారితో చెప్పాడు. ఇంటి యజమాని పోలి ఉన్నాడని వారిని ఎవరు ఇంటి యజమాని పోలిగా ఉంటారు? ఇక్కడ రాసి ఉంటుంది పరలోక రాజ్యంలో, ఏమంటే ఆయన అందరు పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి హ్మ్, కొత్త పదార్థములను, హ్మ్, పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని. ఇక్కడ ఏం రాసి ఉంటుందంటే और यहाँ पर ये लिखा है పరలోక రాజ్యం గురించి వాళ్ళు నేర్చుకునే తత్వం, శిష్యుని భావం వాళ్ళకి రావాలి. स्वर्ग के राज्य में सीखने के बारे में शिष्य के भाव उनका आना అంటే चाहिए। దేవుని వాక్యం నేర్చుకునే తత్వం వాళ్ళకి రావాలి. परमेश्वर के वचनों को सुनने का तत्व उनके अंदर आना దేవుని चाहिए। ధర్మశాస్త్రం నేర్చుకొని ఆ యొక్క శిష్యుత్వం వాళ్ళకి రావాలి. परमेश्वर के धर्म शास्त्र को सीखे ऐसा शिष्यत्व उनके अंदर ఎవరైతే आना దేవుని चाहिए। వాక్యము పరిపూర్ణంగా నేర్చుకుంటారో, పరిపూర్ణంగా వాళ్ళని పాటిస్తారో, వాళ్ళే పరలోక రాజ్యంలో యజమానులు లాగా ఉంటారు. जो कोई भी परमेश्वर के वचनों को सीखता है, उसके अनुसार चलता है, वही स्वर्ग के राज्य में వాళ్ళు आता है। ప్రతిరోజు వాళ్ళ దేవుని వాక్యము నేర్చుకుంటూ ఉండాలి. हर दिन उनको परमेश्वर के वचनों को सीखना है। ప్రతి దినం వాళ్ళు బైబిల్ చదవాలి. हर दिन उनको बाइबल पढ़ना है। ప్రతి దినం వాళ్ళు దేవుని వాక్యం వినాలి. हर दिन परमेश्वर के वचनों को सुनना है। వాళ్ళకి శిష్యులకు తగిన మనసు రావాలి. शिष्यों के जैसा उनका मन होना అంటే है। నేర్చుకునే స్వభావం వాళ్ళకి రావాలి. सीखने का स्वभाव उनके अंदर आना అలాగే चाहिए। ఎవరు ఉంటారో ऐसा कोई भी रहेगा, వాళ్ళు పరలోక రాజ్యంలో वही स्वर्ग के राज्य में యజమానులు లాగా ఉంటారు. मालिक के समान रहेगा। పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు? దేవుని రాజ్యంలో గొప్ప స్థానంలో ఎవరు ఉంటారు? स्वर्ग के राज्य में महान होकर बड़ा होकर कौन रहेगा? అలాంటి వ్యక్తులు ఉంటారు? ఒకసారి कैसे చెప్పండి. कैसे व्यक्ति रहेंगे एक बार बताइए। పిల్లల లాంటి మనసు ఉండాలి. बच्चों के समान मन होना चाहिए। దేవుని వాక్యం అంతా కూడా నేర్చుకొని ఉండాలి. परमेश्वर के सारे वचनों को सीखने वाले होने चाहिए। ఇంకొక లక్షణం కూడా వాళ్ళకు और ఉండాలి. एक लक्षण भी उनका होना चाहिए। 2 తిమోతిలకు రాసిన పత్రిక दूसरे तिमोथियों की पत्री
రెండో అధ్యాయం 12వ వచనం చూడండి. दूसरा अध्याय और उसका 12वां वचन देखिए। సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో కూడా ఏలుదాము. మనం సహించాలి. సహిస్తేనే ఆయనతో పాటు మనం ఏలుతాం. अगर हम सहते रहेंगे तो उसके साथ हम राज्य करेंगे। ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. आपको पत्र उसका पहला अध्याय 12वें वचन को देखेंगे। అక్కడ ఖాళీ సహించడం అంటారు కదా, ఇక్కడ శోధన సహించిన వాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై హా, ప్రభువు తన్ను ప్రేమించు వారికి హ్మ్. వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటము పొందును. జీవ కిరీటం ఉంటుంది, దేవునితో పాటు ఏలుతారు. जो कोई भी परीक्षा में स्थिर रहता है वो जीवन का मुकुट पाता है और उसमें स्थिर रहता है। అంటే కిరీటం ఉంటుంది వాళ్ళకి. यानी कि उनके लिए एक मुकुट दिया जाएगा। కిరీటం ఎవరికి ఉంటుంది? वो मुकुट किसको किसको दिया जाएगा? రాజులకు ఉంటుంది. राज्य को दिया సో जाएगा। యేసు ప్రభు తన రాజ్యం మీద ఎవరికి అధికారులుగా और నియమించబోతున్నాడు? यीशु मसीह अपने राज्य में किसको अधिकारी बनाने वाला है? సంఘమును అధికారిగా నియమించబోతున్నాడు. कलीसिया को अधिकारी ఆ बनाने वाला है। సంఘంలో ఎవరైతే యేసు ప్రభు కోసం శోధనలు సహిస్తారో, వేదనలు సహిస్తారో, బాధలను సహిస్తారో వాళ్ళకి మాత్రమే జీవ కిరీటం ఇచ్చి వాళ్ళు మాత్రమే యేసు ప్రభుతో పాటు ఏలుతారు. और इस कलीसिया में जो भी परीक्षा को सह लेता है, मुश्किलों को सह लेता है, तकलीफों को सह लेता है, वो परमेश्वर के साथ उसके राज्य में राज्य करेगा। వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యం మీద పరిపాలించే వ్యక్తులుగా और మార్చబడతారు. वही परमेश्वर के राज्य में राज्य करने वाले व्यक्ति बन जाते సో हैं। ఈ రోజు భూమి మీద మనకున్న చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న శ్రమలు, దాని ద్వారా మనకు గొప్ప లాభము మనకు పరలోకంలో దొరుకుతుంది. और इस संसार में छोटी छोटी परीक्षाएं, छोटी छोटी मुश्किलें, उसके द्वारा हमें स्वर्ग में बहुत बड़ा लाभ దేవుని కోసం मिलेगा। కొన్ని కష్టాలు మనం అనుభవించాలి. परमेश्वर के लिए थोड़ी तकलीफों को हमें सहना దేవుని है। కోసం కొన్ని శోధనలు మనం భరించాలి. परमेश्वर के लिए थोड़ी परीक्षाओं को हमें सहना దేవుని होगा। నమ్మిన బిడ్డలు ఖచ్చితంగా కొన్ని శోధనలు వస్తాయి. परमेश्वर पर विश्वास करने वाले बच्चों पर परीक्षाएं ఆ आएंगी। శోధనలు ఎప్పుడైతే మీరు సహించుకుంటారో అప్పుడు దేవునితో పాటు మీరు వెళ్తారు. और उन परीक्षाओं में जब आप स्थिर रहोगे तब आप परमेश्वर के साथ उसके राज्य में जाओगे। దేవునితో రాజ్యంలో ఉండడం కాదు, ఆయనతో పాటు ఏలడం అంటుంది వాక్యం. परमेश्वर के साथ राज्य में रहना यानी कि राज्य करने के समान है। పరిపాలించే వ్యక్తులుగా మనం మార్చబడతాం. राज्य करने वाले व्यक्ति के समान हम ఇప్పుడు దేవుని बनेंगे। యేసు ప్రభు మన రక్షకుడు యేసు ప్రభు చేత సమస్త అధికారం ఆయన పాదల కింద ఉన్నది. अब हमारे रक्षक यीशु मसीह के हाथ में सब कुछ अधिकार है కానీ అది మనం ఏలువారు కావాలి. और उस पर राज्य करने वाले हमें बनना है। ఎవరికి అది ఏలడానికి అవకాశం और ఉంటుంది? उस पर राज्य करने का अवकाश किसको मिलेगा? ఫస్ట్ పిల్లలాంటి స్వభావం ఉండాలి, बालकों का स्वभाव पहला होना चाहिए, నేర్చుకునే స్వభావం ఉండాలి. सीखने का स्वभाव होना चाहिए। దేవుని కోసం ఎన్ని శోధనలను మనము और परमेश्वर సహించడానికి శక్తివంతులం కావాలి. और परमेश्वर के लिए हर परीक्षा को सहने की सामर्थ्य होनी चाहिए। సంఘంలో మీకు అవమానం రావచ్చు, कलीसिया में आपकी बदनामी मिल బయట सकती మీకు है, అవమానం రావచ్చు. बाहर आपकी बदनामी हो सकती మీరు है। మళ్ళీ మాటికి చర్చికి వెళ్తున్నారని మీ భర్తలే మీకు కొన్నిసార్లు శోధనలు పెట్టవచ్చు. बात बात में आप चर्च को जा रहे हैं इसलिए आपके पति आपको परीक्षा दे మీ सकते हैं। పిల్లలు ఏం మాటికి చర్చ అంటే ఏం పని ఉందా, లేకుంటే వాళ్ళు ఏమైనా చర్చ దేవుడు అంటున్నారు ఏందని వాళ్ళ పిల్లలు మీకు శోధన, మీకు ఇబ్బంది పెట్టవచ్చు. बात बात में आप चर्च को जाते हो कि आपके बच्चे भी आपको कुछ बोलते होंगे, మీ భార్యలు మీకు శోధన ఇబ్బంది పెట్టవచ్చు. మళ్ళీ आपकी ఎప్పుడు पत्नी కూడా आपको मुश्किलें दे सकती ఎప్పుడైనా है। దేవుడేనా ఏం వేరే పని లేదని కొన్ని భార్యలు కూడా కొన్నిసార్లు భర్తల్ని కూడా ఇబ్బంది పెడతారు. हमेशा परमेश्वर परमेश्वर कहते हो, दूसरा कुछ काम नहीं है कह के पत्नी भी तकलीफ देती है। కొన్ని శోధనలు మనకు వస్తాయి. कुछ तकलीफें हमको आएंगी। ఆ శోధన సహించే వారే ధన్యులు, వాళ్ళే దేవుని రాజ్యం మీద ఏలుతారు. उन तकलीफों को सहने वाले ही धन्य है, वही परमेश्वर के राज्य पर राज्य करेंगे। ఎవరైతే ఆ పరలోక రాజ్యంలో చిన్నగా ఉంటారు ఎవరంటే, और उस स्वर्ग के राज्य में जो कोई भी छोटा रहेगा, మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. मत्ती रचित सुसमाचार 5వ అధ్యాయం 19వ వచనం. 5वां अध्याय और उसका 19वां वचन। హా, ఈ ఆజ్ఞలలో హ్మ్. మిగిలిన అల్పమైన ఒక దానిని అల్పమైన ఒక దానిని మీరి మనుష్యులకు అలాగనే చేయ బోధించువాడెవడు అలాగనే బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడు. అల్పుడుగా అనబడును. అయితే హ్మ్. వాటిని గైకొని వాటిని గైకొని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. గొప్పవాడనబడును. పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారు, మరి అల్పులు కూడా ఉంటారు. स्वर्ग के राज्य में बड़े लोग भी होंगे और छोटे लोग भी होंगे।
చిన్న స్థానంలో కూడా ఉంటారు, పెద్ద గొప్ప స్థానంలో కూడా కొందరు ఉంటారు. छोटे स्थान पर भी रहेंगे और बड़े स्थान पर भी कुछ लोग చిన్న रहेंगे। స్థానంలో కూడా అల్పమైన చాలా అల్పమైన స్థానం కూడా ఉంటారు. छोटे स्थान पर यानी कि अल्प स्थानों पर भी कुछ लोग వాళ్ళు रहेंगे। ఎవరు ఉంటారంటే और वो कौन रहते हैं? దేవుని ఆజ్ఞలని చిన్న చిన్న ఆజ్ఞలని వాడు నిర్లక్ష్యం చేస్తారంట. परमेश्वर की छोटी छोटी आज्ञाओं को जो निर्लक्ष्य करते हैं। దేవుని ఆరాధించడం వల్ల నిర్లక్ష్యము, परमेश्वर की आराधना करने का निर्लक्ष्य, చిన్న స్థానంగా అది చిన్న స్థానం కాదు, అది నాశనం అయిపోయే స్థానం. అది ये छोटा स्थान नहीं, ये नाश होने वाले का स्थान है। ఎవరైతే దేవుని సరిగ్గా స్తుతించారో వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది అంటున్నారు. जो कोई भी ठीक से स्तुति नहीं करता उसका जीवन सर्वनाश होता है। దేవుని वचन कहता है। ఆరాధించలేరు, దేవుని బలం పొందుకోలేరు, దేవుని శక్తిని పొందుకోలేరు. जो कोई परमेश्वर की आराधना नहीं कर पाते, परमेश्वर का विचार नहीं ले सकते, उसकी शक्ति దేవుని नहीं ले వాక్యం అంటుంది, सकते। మీరు 7 దినం పనులు చేయండి, 6 దినాలు పనులు చేయండి, 7 దినం దేవుని స్తుతించండి. परमेश्वर का वचन कहता है 6 दिन काम करो, 7वें दिन विश्राम करो। దేవుని ఆ రోజు స్తుతించాలి, और దేవుని యొక్క బలం పొందుకోవడానికి. और उस दिन परमेश्वर की स्तुति करो, परमेश्वर से ताकत लेने के కానీ लिए। ఆ ఆజ్ఞలు వాళ్ళు నెరవేర్చలేకపోతే लेकिन उन आज वचनों का अगर वो पालन नहीं कर पाए, వాళ్ళకి బలం రాదు, దేవుని మార్గం నడవలేరు, వాళ్ళు నాశనం అయిపోతారు. वो ताकत नहीं ले पाएंगे, परमेश्वर के मार्गों में नहीं चल पाएंगे, वो नाश की ओर बढ़ जाएंगे। వాళ్ళని ప్రతి బలహీనతల నుంచి వాళ్ళు విడుదల పొందలేరు, వాళ్ళు బలీలుగా ఉంటారు. वो अपने हर कमजोरी से छुटकारा नहीं पाएंगे, वो कमजोर बनकर रह जाएंगे। వాళ్ళు ఆ చిన్న చిన్న ఆజ్ఞలు ఎప్పుడైతే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళ జీవితం కూడా పరలోకంలో చాలా చిన్న స్థానంలోని వాళ్ళు నడిపించబడతారు. और जब जब वो ये छोटी आज्ञाओं को निर्लक्ष्य करते हैं तो परमेश्वर के राज्य में छोटे बनकर अल्प बनकर रह जाते हैं। సో అలా చాలా మంది చిన్న చిన్న ఆజ్ఞలన్నీ కూడా నిర్లక్ష్య పెట్టి వాళ్ళ జీవితం కొనసాగిస్తారు, పరలోకం వాళ్ళు చిన్న వారుగా ఉంటారు. और बहुत सारे लोगों ने परमेश्वर की आज्ञाओं को छोटा छोटा जानकर छोड़कर वो छोटे बनकर बैठे हैं। ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు అల్పులుగా ఉంటారు जो పరలోకంలో. कोई भी परमेश्वर के वचनों को निर्लक्ष्य करते हैं वो स्वर्ग के राज्य में अल्प बन के रहते हैं। ఎవరైతే దేవుని కోసం శ్రమలు అనుభవిస్తారో వాళ్ళు ఏలివారుగా ఉంటారు. जो कोई भी परमेश्वर के लिए तकलीफों को सहते हैं वो राज्य करने वाले बन जाते దేవుని हैं। కోసం ఎన్ని శ్రమలను భరిస్తారో వాళ్ళు రాజ్యం ఏలే కిరీటం పెట్టుకుని రాజులాగా ఉంటారు. जो कोई भी परमेश्वर के लिए ढेर सारी तकलीफों को सहते हैं वो राज्य मुकुट पहनकर राज्य करने वाले बन जाते దేవుడు हैं। మనకు నిజంగా తన సింహాసనం మీద కూర్చొని పెట్టాలని కోరుకుంటున్నాడు. परमेश्वर सच्चाई में उनको अपने सिंहासन पर बिठाना चाहता है। ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. प्रकाशित वाक्य 20वां अध्याय और 4थे वचन को देखिए। హా. అంతటా సింహాసనములను చూచుచని, సింహాసనలు ఉన్నాయి అక్కడ, సింహాసనములు ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని ఉన్నాయి? సింహాసనములను అంటారు. సింహాసనములు అంటే ఒకటి కాదు రెండు కాదు, కొన్ని సింహాసనాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి అంటే కొన్ని అమ్మా అక్కడ సింహాసనం అండి ఎన్ని ఉన్నాయి, ఎన్ని సింహాసనాలు ఉన్నాయి తెలియదు, కానీ చాలా సింహాసనాలు అక్కడ ఉన్నాయి. यहाँ पर बहुत सारे सिंहासन देखे ऐसा लिखा गया है। बहुत सारे सिंहासन वहां पर स्वर्ग में हैं। వాటి మీద హ్మ్. ఆశ్చర్యమైన వారికి హ్మ్. విమర్శ చేయుటకు హ్మ్. అధికారం ఇయ్యబడెను. హ్మ్. మరియు హ్మ్. క్రూర మృగమునకైనను హ్మ్. దాని ప్రతిమకైనను హ్మ్. నమస్కారము చేయక హ్మ్. తమ నొసళ్ళ యందు గాని హ్మ్. చేతుల యందు గాని హ్మ్. దాని ముద్ర వేయించుకొనని హ్మ్. వారిని హ్మ్. యేసు విషయమై హ్మ్. తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును హ్మ్. దేవుని వాక్యము నిమిత్తమును హ్మ్. శిరచ్ఛేదనము చేయబడిన హ్మ్. వారి ఆత్మలను చూచితిని. అక్కడ ఎవరిని చూశాడంటే యోహాను ఆ वहाँ- సింహాసనం మీద వాళ్ళ ఆత్మలు చూశాడు. ఆత్మలు అక్కడ సింహాసనం మీద చూశాడు ఆయన. और यूहन्ना भक्त ने यहाँ पर उन सिंहासनों पर उनकी आत्माओं को देखा। వాళ్ళ ఆత్మ దర్శనంలో చూశాడు ఆయన. उनकी आत्मा को उन्होंने दर्शन में देखा। వాళ్ళు ఎవరు? वो कौन है? దేవుని కోసము, వాళ్ళు వాక్యము కోసము శిరచ్ఛేదనబడిన వారు, परमेश्वर के लिए जिनके सर काटे गए वो लोग थे। దేవుని సువార్త ప్రకటించడానికి వాళ్ళు చంపబడిన వారు, परमेश्वर के शुभ संदेश के लिए वो मारे गए हुए लोग हैं। రేపు అబద్ధ క్రీస్తు వస్తాడు, ఆయన ఒక ముద్ర వేయకుండా ఆయనను తిరస్కరించిన వారు. कल एक झूठा मसीह आएगा जिसकी मुद्रा को उन्होंने ठुकरा है वो लोग, అంటే అబద్ధ క్రీస్తుతో పోరాడేవారు అన్నమాట. यानी कि झूठे मसीह से लड़ने वाले लोग, అబద్ధాన్ని పోరాడేవారు, झूठ से लड़ने वाले लोग, అంధకార శక్తులతో పోరాడేవారు, अंधकार के शक्तियों से लड़ने దుష్ట वाले लोग, శక్తులతో పోరాడేవారు, दुष्ट शक्तियों से लड़ने वाले लोग, వాళ్ళు మాత్రమే సింహాసనం మీద ఉంటారు. और वही उस सिंहासन पर बैठ దేవుని पाएंगे। కోసం శ్రమలు అనుభవించిన వారు, परमेश्वर के लिए दुख उठाने वाले, దేవుని కోసం రక్తం కార్చిన వారు, परमेश्वर के लिए अपना लहू దేవుని बहाने वाले, కోసము చెమట ఓడ్చిన వారు, परमेश्वर के लिए अपना पसीना बहाने वाले, దేవుని కోసం ప్రయాసపడ్డవారు, परमेश्वर के लिए मेहनत करने वाले, వాళ్ళకి సింహాసనాలు उनके ఉంటాయి. लिए सिंहासन रहेगा।
దేవుని ఆజ్ఞానుసారం నడిచిన వారు గొప్పవారుగా ఉంటారు. परमेश्वर की आज्ञा अनुसार चलने वाले बड़े వాళ్ళు होंगे, తను తాను తగ్గించుకున్న వారు పరలోకంలో గొప్పవారుగా ఉంటారు. अपने आप को छोटा करने वाले स्वर्ग में కానీ बड़े దేవుని कहलाएंगे। కోసం చెమట ఓర్చి రక్తం కార్చిన వారు సింహాసనం మీద लेकिन ఉంటారు. परमेश्वर के लिए पसीना बहाकर अपना सर काटने वाले वो सिंहासन पर बैठे। దేవుడు మనకు ఆ గొప్ప స్థానం ఇవ్వబోతున్నాడు. परमेश्वर हमें वो बड़ा स्थान देने దాన్ని वाला है, సంపాదించడానికి మనం దృష్టి उसे ఉంచాలి. कमाने के लिए हमें दृष्टि करनी है। తండ్రి అనే దేవుడు అయితే తన కుమారుడికి ఆ అధికారం దేవుడు ఇచ్చాడు. पिता परमेश्वर ने अपने पुत्र को ये अधिकार కానీ दिया, ఆ కుమారుడైన దేవుడు మనకు అధికారం और वो ఇవ్వాలనుకుంటున్నాడు. पुत्र हमें ये अधिकार देने ఆ वाला है, అధికారం కోసం మన రాత్రి పగలు మనం ప్రయాసపడాలి. और उस अधिकार के लिए रात दिन हमें मेहनत करनी మనకు ఆ है। సింహాసనములు కావాలి. हमें वो सिंहासन ఆ चाहिए, గొప్ప స్థానంలో ఉండాలి. वो उन्नति का स्थान ఆ चाहिए। యుగ యుగములు మనం ఆయన రాజ్యంలో, మన రాజ్యం ఎప్పుడు కూడా అంతం కాకుండా యుగ యుగములు అక్కడ మనం ఉండాలి. और युगानुग उस राज्य में अंत ना होने वाले राज्य में हमें रहना దాని है, మీద మనం దృష్టి ఉంచాలి. उसके ऊपर हमें दृष्टि ఈ रखनी రోజు है। క్రైస్తవులు అందరూ కూడా और आज सारे मसीही యేసు ప్రభు రెండో రాకడ వైపు రావడానికి సమీపం దగ్గర పడింది, కానీ వాళ్ళు ఇంకా మొదటి రాకడ కోసమే వాళ్ళు ఆనందిస్తున్నారు. और यीशु मसीह जो दूसरी बार आने वाला है उसे छोड़कर पहले ही वो आ चुका है, उसमें ही आनंद मना रहे యేసు हैं। ప్రభు పుట్టాడు, యేసు పుట్టాడు, ఇంకా పుట్టాడు, లేచాడు, ఇంకా మళ్ళీ వస్తాడు, దాని గురించి వాళ్ళు ఆలోచన यीशु చేయలేకపోతున్నారు. मसीह जन्मा है, यीशु मसीह जन्मा है, वो जन्मा है, मरा है, और एक बार वो आने वाला है, उस पर वो दृष्टि नहीं कर पा కానీ रहे हैं। దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ దృష్టి ఏదైతే దేవుడు ఆశీర్వదిస్తాడో దాని మీద వాళ్ళకి దృష్టి లేదు. परमेश्वर हमें जो आशीर्वाद देने वाला है उस पर उनकी दृष्टि नहीं है। యేసు ప్రభు పుట్టాడు దాని మీద ఆనందిస్తున్నారు. यीशु मसीह जन्मा है, उसमें ही वो आनंद मना యేసు ప్రభు పుట్టాడని దాని మీద వాళ్ళు ఈ లోక సంబంధమైన రంగులు హంగులు దాని మీద వాళ్ళ దృష్టి ఉంది. और यीशु मसीह जन्मा है, इस संसार के बातों में उसके रंग पर, उसके ढंग पर उसमें उनकी ఈ नजर లోక है। సంబంధమైన వాళ్ళకి బట్టలు, ఈ లోక సంబంధమైన ఈ ఆహారం మీద వాళ్ళకి దృష్టి ఉంది. इस संसार के विषय में, कपड़ों पर, इस संसार के विषय में, भोजन पर उनकी दृष्टि लगी हुई యేసు है। ప్రభు నా కోసం వచ్చాడు, నన్ను సింహాసనం ఇవ్వాలనుకుంటున్నాడు, దాని మీద వాళ్ళకి దృష్టి यीशु లేదు. मसीह मेरे लिए आया, मुझे सिंहासन देने वाला है, उस पर उनकी दृष्टि नहीं నన్ను है। ఒక గొప్ప స్థానంలో నిరంతరము నిలబెట్టబోతున్నాడు, దాని మీద వాళ్ళకి దృష్టి वो లేదు. मुझे एक बड़े स्थान पर निरंतर मुझे स्थिर करने वाला है, उस पर उनकी दृष्टि नहीं है। వాళ్ళ దృష్టి మనం దేవుని వైపు మళ్ళించుదాం. उनकी दृष्टि को हमें परमेश्वर की ओर వాళ్ళని मोड़ना దేవుని है, రాజ్యం వైపు వాళ్ళ దృష్టి उनको మళ్ళిద్దాం. परमेश्वर के राज्य की ओर हमें मोड़ना है। మనమందరం కూడా దేవుని రాజ్యం కోసం సువార్తను ప్రకటిస్తాం. हम सभी लोग परमेश्वर के राज्य के लिए ఆయన शुभ संदेश సువార్త सुनाएंगे। కోసము మనం కొద్దిగా శ్రమలు అనుభవిస్తాము. उस शुभ संदेश के लिए हम थोड़े तकलीफों को सहेंगे। అందరూ కూడా మనం కొత్త తీర్మానం తీసుకుందాం. हम सभी लोग एक नया निर्णय लेंगे। ఒకసారి మనం చిన్న నిర్ణయం తీసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. एक छोटा निर्णय लेकर हम लोग प्रार्थना करेंगे, ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. एक छोटी सी प्रार्थना करेंगे। ఒకసారి మన జీవిత పరీక్ష చేసుకుందాం. हम अपने जीवन की जांच करेंगे। యేసు ప్రభు యాకోబు వంశస్థులు మాత్రమే ఏలుతాడు. యాకోబు వంశస్థుల మీద ఆయన అధికారిగా ఉండబోతున్నాడు. అంటే యాకోబు వలె మేము ఆ దేవుని యొక్క రాజ్యం పొందుకోవాలని ఆశ కలిగిన వారి మీదనే ఆయన అధికారిగా ఉంటాడు. మనం యాకోబు లాగా పరలోక రాజ్యం గురించి మనం ఆసక్తి కలిగి దాన్ని పొందుకోవాలని ఆసక్తి కలిగి మనం ఉండాలి. हम याकूब के समान स्वर्ग के राज्य को पाने की आसक्ति से ఆయన रहेंगे, ఆజ్ఞలన్నీ కూడా గాయకొనే ఆ మార్గంలో నడవాలి. उसके आज्ञाओं को, वचनों को पालने के मार्गों में हमें चलना है। మనం పరలోక రాజ్యంలో గొప్ప వ్యక్తులుగా ఉండాలని అలాంటి ఆసక్తి కలిగి ఉండాలి. स्वर्ग के राज्य में मैं बड़ा रहूं, ऐसे आसक्ति से हमें रहना है। దేవుడు మనకి ఇవ్వబోతున్న శ్రేష్టమైన ఆ ఒక్క హోదా మీద మనం ఆసక్తి కలిగి ఉంటే మన మీద దేవుడు రాజుగా ఏలుతాడు. परमेश्वर जो श्रेष्ठ स्थान हमें देने वाला है, उसके लिए हमें तैयार रहना है। అప్పుడు మనము సృష్టి అంతటి కూడా మనము ఆలోచనకర్తలుగా మనం శిరస్సుగా ఉంటాము. तब हम वो सारे सृष्टि का विचारकर्ता बनकर, सिर बनकर रहेंगे। యేసు ప్రభు మన మీద ఆయన రాజుగా ఏలుతాడు. यीशु मसीह हम पर राज्य करेगा, మనము సర్వ సృష్టి అంతటికి మీద మనం రాజ్యంగా మనం వాళ్ళని ఏలుతాము. और हम सारे सृष्टि पर राजा बनकर राज्य करेंगे। దేవుని యొక్క ఉద్దేశం ఇలా ఉన్నది. परमेश्वर का उद्देश्य ऐसा है। ఆయన ఉద్దేశం మనం గ్రహించి ఆయన మార్గం उसके తీర్మానం తీసుకుందాం. उसके उद्देश्य को जानकर उसके मार्गों में चलने का निर्णय हम लेंगे, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవానికి వందనాలు. परिशुद्ध महान परमेश्वर, जीवित मेरे राजा, आपके नाम का దేవా, धन्यवाद ఇక్కడ करते ప్రతి బిడ్డలందరూ కూడా మీ చేతిలో हैं। అప్పగించుకుంటున్నాం. यहाँ पर आए हुए हर एक व्यक्ति को आपके हाथों में దేవాన్ని सौंपते ఇచ్చే हैं। ప్రతి శ్రేష్టమైన ఈ శ్రేష్టమైన హోదా, శ్రేష్టమైన స్థానం బిడ్డలు దేవ పందుకులాగా కృపను आप చూపించండి. जो श्रेष्ठ होदा और जो श्रेष्ठ स्थान देने वाले हैं, सभी लोग पाए, ऐसा कृपा दिखाए। దేవ భూమి మీద మీరు ఏదైతే ఇవ్వాలనుకున్నా అది కూడా పందుకులాగా కృపను इस చూపించండి. संसार में जो कुछ भी आप हमें देने वाले దేవ हैं, वो ఇంకా पाने के लिए ఎవరైతే कृपा ప్రభు ఇంకా दिखाए। రక్షణ పొందుకులాగా సహాయం చేయండి. और जिन्होंने उद्धार नहीं पाया, उनको उद्धार पाने के लिए सहायता ఇంకా करें। ఎవరైతే ప్రభు బాప్తిజం తీసుకోలేదో వాళ్ళ బాప్తిజం తీసుకోలాగా కృపను చూపించండి. और जिन्होंने बपतिस्मा नहीं लिया, उन्हें बपतिस्मा लेने के ఇంకా लिए कृपा ఎవరైతే दिखाए। ప్రభు ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేదో వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఆరాటపడి ఆశతో ఎదురు చూసుకుంటూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలని ఆసక్తి కలిగి జీవించలాగా బిడ్డలని కృపను और जिन्होंने చూపించండి. पवित्र आत्मा को
का वरदान नहीं पाया है, वो मेहनत करके पवित्र आत्मा का वरदान पाया है, ऐसा పరిశుద్ధాత్మ अभिषेक उनको అభిషేకం నీ బిడ్డలకి ఇవ్వండి. दिया। पवित्र आत्मा का अभिषेक आपने बच्चों దేవుని को బిడ్డల दीजिए। ప్రతి అవసరతలను తీర్చండి. आपके बच्चों की हर जरूरतों को पूरा దేవుని करें। పండుగలు కావాల్సినంత ధనము, పండుగలకు కావాల్సిన ప్రతి అవసరతలను और తీర్చండి. इस त्योहार के लिए उनकी जो भी आर्थिक सहायता है उसकी मदद कीजिए। దేవ భూమి మీద ప్రతి అవసరతలను తీర్చండి. इस संसार के हर जरूरत को पूरा దేవ करें। పరలోకంలో మీరు ఇవ్వబోతున్న శ్రేష్టమైన ఆ ఒక గొప్ప హోదా బిడ్డలు ఎల్లప్పుడూ మనసులో ఉంచుకొని దానికోసం ప్రయాసపడే భాగ్యం ఈ బిడ్డలకు దయచేయమని, और स्वर्ग के राज्य में जो स्थान आप हमें देने वाले हैं उसे याद रखकर उसके लिए मेहनत करें, ऐसी कृपा दिखाए। ఆ స్థానం పొందుకోలాగిన కృపను वो చూపించమని स्थान पाने के लिए कृपा दिखाए। ఈ కొద్ది ప్రార్థన ये छोटी सी प्रार्थना యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. यीशु के नाम से मांगते हैं पिता। ఆమేన్. आमीन।